సార్ దీని ద్వారా ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నది, మీరు ప్రథమంగా మాస్టర్ గారిని చూసింది ఎప్పుడు? మీరు ఏ బ్యాచ్ మాస్టర్ గారి స్టూడెంట్స్? మీకు వారి పట్ల భావం ఏంటంటే మొట్టమొదటిసారిగా కావచ్చు, లేకపోతే త్వరలో కావచ్చు, తక్కువ టైంలో కావచ్చు, మీకు వారి పట్ల కలిగిన భావం ఏంటని మొదట పార్ట్ కింద కొంచెం చెప్పగలరు? తప్పకుండా అండి. నేను విద్యానగర్ కాలేజీలో చేరిన మొదటి రోజే నేను 1973 విద్యానగర్ కాలేజీలో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ విద్యానగర్, నెల్లూరు జిల్లాలో మొదటి రోజే అడ్మిషన్ అయిన ఆ రోజే హాస్టల్లో కూడా జాయిన్ అయిన తర్వాత కాలేజీలో ఫీజు కట్టేసి తర్వాత హాస్టల్ ఫీజు కట్టిన తర్వాత ఆ పూట అంటే మధ్యాహ్నం పూట భోజనం వెంటనే అరేంజ్ చేయలేదు వాళ్ళు. నైట్ నుంచి భోజనం పెడతాము, ఎందుకంటే మాకు ఎంతమంది చేరారు ఎంతమంది అన్నది మధ్యాహ్నానికి లెక్క తెలియడం కష్టం. అంచేత రాత్రికి లెక్క తెలుస్తుంది కాబట్టి ఈ పూట ఎంతమంది చేరారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారని వంట చేయించడానికి వీలవుతుంది. అంచేత మధ్యాహ్న భోజనం ఉండదండి అని చెప్పని హాస్టల్లో ఫీజు కట్టేటప్పుడు వాళ్ళు చెప్పారు. అంచేత మేము పొద్దున్నే విద్యానగర్కి వచ్చాము. మా బ్రదరు నేను వచ్చి అక్కడ అడ్మిషన్ అయింది. తర్వాత మా హాస్టల్లో అడ్మిట్ అయిన తర్వాత మధ్యాహ్న భోజనం కోసంగా అక్కడ క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ లో భోజనం కోసం వెళ్ళాం. హాస్టల్లో పెట్టాలి కనుక క్యాంటీన్కి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి అక్కడ జనం అంతా క్యాంటీన్లో అక్కడ ఎవరెవరు తింటారు ఏమిటంటే ముఖ్యంగా స్టాఫ్ అందరూ బ్రహ్మచారులుగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడాను ఫ్యామిలీస్ లేని వాళ్ళు అక్కడ క్యాంటీన్ లో విద్యానగర్ లో కాలేజీ క్యాంటీన్ హిల్ వ్యూ అంటారు, దాని పేరు హిల్ వ్యూ అని పెట్టారు. చాలా చక్కగా పేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళాం భోజనానికి. వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి బాగా మంచి ఛాయ్తో ఉన్నటువంటి వ్యక్తి హుషారుగా నాకు అంటపడ్డారు. అక్కడ చాలా హుషారుగా నవ్వుతూ అందరితో కలివిడిగా తిరుగుతున్నారు. ఎవరబ్బా ఆయన, చాలా హుషారుగా ఉన్నారే, ఆయన ముఖం చూస్తే ఆ వర్చస్సు అది చాలా గొప్పగా ఉన్నారే అని ఆ కాలేజీలో చేరిన మొదటి రోజే నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయన ఎవరో తెలియదు అప్పటికి, ఎందుకంటే మొదటి రోజే కాబట్టి అక్కడ ఎవరు పరిచయస్తులు లేరు, వీళ్ళు ఫలానా వాళ్ళని చెప్పేవాళ్ళు లేరు. నా దృష్టిలో ఆయన పడ్డారు. ఆయన్ను చూస్తే చాలా ఆకర్షితమయ్యి ఆయన ఒక కాంతిపుంజం లాగా వెలుగు స్వరూపం, వెలుగు యొక్క స్వభావము, వెలుగు యొక్క స్థితి ఏమిటంటే ఇతరులకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ వెలుగు సహాయంతోనే కదా మనం జ్ఞానం కలిగి ఉంటాం. ఇది ఫలానా వస్తువు, ఇది పెన్ను, ఇది పెన్సిల్, ఇది రబ్బరు అని, ఇది పుస్తకము అని గుర్తించడానికి ఒక ఆధారం మనకు అని ఆయన్ను చూసినప్పుడు నాలో ఒక రకమైనటువంటి సద్భావన, ఎవరో ఈయన చాలా హుషారుగా చాలా బాగున్నారే, రూపము చక్కటి రూపము, మనిషి బాగా హుషారుగా కలివిడిగా ఉన్నారే, మనం నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఎవరితో అక్కడ క్యాంటీన్లో. ఇంకా భోజనానికి జనం అంతా వెయిట్ చేస్తున్నారు. అట్లా చూశాను. చూసిన తర్వాత నేను కాలేజీ నెక్స్ట్ హాస్టల్కి వెళ్ళిపోయాము. హాస్టల్లో రూమ్ అలాట్ చేశారు. ఆ మొదటి రోజు కాలేజీకి వెళ్తే ఈయన, నేను నిన్న ఎవరిచ్చినా చూశాను, ఆయన మళ్ళీ కాలేజీలో చూసా. ఎవరో స్టాఫ్ మెంబరే అని అనుకున్నాను నేను. తర్వాత ఆయన పేరు అది తెలిసింది, ఆయన భరద్వాజ్ గారని, ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉంటారని. అది మొదటి చూపు ఆయనతో. తర్వాత మాకు పోయిట్రీకి వచ్చేవాడు. అలా కాలం జరుగుతూ ఉంది. ఆయన కలివిడిగా అందరితో కాలేజీ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ క్యాంటీన్కి ఎదురుగా ఒక హాస్పిటల్ నిర్మాణం కోసంగా మా కాలేజీ క్యాంపస్ లో
ఓ పెద్ద భవన నిర్మాణం కోసంగా బోళ్ళంత ఇసుక తోలేసి ఉన్నారు. చక్కగా కూర్చోవడానికి ఆ ఇసుక మీద కూర్చొని ఆయనతో కొందరు విద్యార్థులు, పాత విద్యార్థులు మాట్లాడుతూ ఉండడం అలా గమనించాను నేను. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా పరిచయం లేదు కదా, క్లాసులో చూసాము ఇట్లా భరద్వాజ గారని కొంత వినికిడిగా ఆయన గురించి చెప్పుకోవడం మా విద్యార్థుల దగ్గర విన్నాను నేను. విన్న తర్వాత ఆయనతో కలుసుకుంటే బాగుండి, అంటే జనంతో కలుసుకోవడం అన్నది మరి ఆయనతో మాట్లాడటము, పర్సనల్ గా మాట్లాడటము అంత కుదరదేమో అని చెప్పని తర్వాత ఏం చేశానంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పూట సుమారు 10 గంటల రాత్రి మాకు సబ్ స్టేషన్ అని అక్కడ లైట్స్ అవి ఉంటాయి. అంటే చదువుకోవడానికి అక్కడికి పిల్లలు కొంతమంది వెళ్ళేవాళ్ళు. కాలేజీకి దగ్గరలోని సబ్ స్టేషన్, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ సబ్ స్టేషన్ నిండా లైట్లు వెలుగుతూ ఉంటాయి. మనం హాయిగా వెళ్ళి ఈ నైట్ టైమ్స్ ఫోన్ చేసిన తర్వాత వెళ్ళి ఆ లైట్స్ దగ్గర కూర్చొని హాయిగా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరో కొద్దిమంది అక్కడక్కడ కొన్ని లైట్ల దగ్గర కూర్చొని చదువుతూ ఉంటారు, మనకి ఏ భయము ఉండదు. అక్కడ అఫీషియల్స్ కూడా ఉంటారు, ఆ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంచేత అట్లా వెళ్ళి కూర్చొని నేను చదువుకునేవాడిని, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు అని. ఆ తర్వాత 10:30 ఆ ప్రాంతం దాకా చదువుకొని అక్కడి నుంచి కొంచెం ఇలా వస్తే మాస్టర్ గారి హౌస్ అని తెలుసు. సో మాస్టర్ గారి ఇంట్లోకి ఆయన లైట్ వెలుగుతూ ఉంది, ఎవరు జనం లేరు, 10:30 అయింది కాబట్టి లైట్ వెలుగుతూ ఉంటుంది అని తెలిసి లోపలికి వెళ్ళేటప్పటికి రా కూర్చో ఏమిటి అని పలకరించాడు ఆయన చాలా ఆత్మీయంగా. పలకరిస్తే ఇప్పుడు అందరికీ లోకంలో ఏమిటి అంటే ఈ కష్టాలు బాధలు ఏంటి మనిషికి, వీటి నుంచి బయటపడే పరిస్థితి, సుఖంగా జీవించాలంటే ఏమిటి మానవుడికి కావాల్సింది అన్నటువంటిది ఆలోచన నాలో తులుస్తూ ఉండేది. అనుకోని కష్టాలు, సుఖాలు ఉంటాయి, సుఖాలు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అనుకోని కష్టాలు ఎందుకు వస్తాయి, అసలు ఏమిటి, వీటి గురించి మాస్టర్ గారు ఏం చెప్తారు, ఆయన పెద్దవాడు, తెలిసినవాడు అని చెప్పని అడిగితే, ఈ కష్ట సుఖాలు మన పుట్టుకతోనే ఈ జన్మకి అలా వస్తాయి, అదే సాధన ద్వారా వీటిని మనము పోగొట్టుకొని హాయిగా ప్రశాంతంగా జీవించడానికి మహాత్ములు పెద్దలు మార్గం కనిపెట్టారు. అదే ఆధ్యాత్మికత, భగవంతుడిని పూజ చేసుకోవటము, మంచిగా జీవించటము అని ఇట్లా సాయినాథుడి గురించి పరిచయం చేస్తూ ఇంకా ఆయన మొదలు పెడితే బాబా గురించి చెప్పడం ఆరంభిస్తారు. కాబట్టి అయితే ఆ సందర్భంలో నేను గ్రహించిన విషయాలు ఏమిటి అంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఎలా అయ్యాడైనా, ఒక మహర్షిగా మారాడు, సాధారణ విద్యార్థిగా ఉండి సైంటిస్ట్గా మారడం అన్నది కూడా మనం చూస్తున్నాము. వీళ్ళు ఎలా అవుతారు అంటే ఆ కార్యదక్షత, పట్టుదలతో సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. కాబట్టి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నది ఈ సృష్టిలో ఏది లేదు అని మనము చేయవలసిన పరిస్థితి ప్రకారము మన కృషిని కొనసాగిస్తే ఆ స్థితిని ఎవరైనా పొందొచ్చు, ఎవరైనా సైంటిస్ట్ కావచ్చు అన్నటువంటిది సారాంశంగా ఆ రోజు. ఈ కష్ట సుఖాలు సామాన్యమే, అయితే వీటిని తొలగించుకోవాలంటే ఇట్లాంటి మహాత్ములు, సాయినాథుడు వంటి మహాత్ముల యొక్క వారి దారిలో నడిస్తే అంటే ఆ సాధన కార్యక్రమాలు అలా చేసుకుంటూ ఉన్నప్పుడు
సుఖంగా జీవించడం అన్నది సాధ్యమవుతుంది అన్నటువంటి ఆ మాటలు ఆ పూట చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇంకా ఆయన దగ్గర మనకు ఆయన రిసీవ్ చేసుకునే తత్వాన్ని బట్టి భయపడలేదు. ఆయన లెక్చరర్ అయినా కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు అంటూ అవతల ఈవినింగ్ 4 o'clock కొంతమంది పిల్లలు ఆయన దగ్గర కూర్చొని వింటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే అలాగే నేను వెళ్ళేవాడిని. అట్లా ప్రశ్నలన్నీ అక్కడ చర్చలు చేసుకుంటూ అసలు ఏది సత్యం, ఏది నిజం, మనము చూసేది ఒకటి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి ఇట్లా ఈ విషయాలన్నీ వాటి ప్రయోగాలు వాటిని గురించినటువంటిది మనము కాలేజీ చేరక ముందే కొంత ఈ గ్రహాల గురించి వాటి గురించి ఉంది. కానీ ఈ భూమి తిరుగుతున్నట్లు మనకి ఏ అనుభవము కనిపించదు మనం చూస్తే. అంటే వీటిని గురించి అసలు ఏమిటి సత్యం, మనం చూసేదే సత్యమా, ఈ చూసేదానికంటే వెనకాల ఇంకేదైనా కొత్త సత్యం ఉందా, కొత్త సత్యం ఉన్నట్లే కదా అని చెప్పని ఇటువంటి ప్రశ్నలు ఆయన అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఫిలాసఫీలో వివిధ సిద్ధాంతవేత్తలు, శంకర్లు అని ఇట్లా మహాత్ములు మన గ్రంథాల్లో, పురాణాల్లో, వేదాల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా వివరించబడ్డాయి. ఇందులో కొన్ని విషయాలు సైన్స్ పరంగా, సైన్స్ లో ఎట్లా నిరూపించారు భూమి గుండ్రంగా ఉంది, మనం చూస్తే బల్లపురపుగా ఉంది అంటే మాస్టర్ గారు చాలా చక్కటి ఉదాహరణలతో, ఒక చిన్న చీమ ఉందనుకో, ఒక గుండ్రటి వస్తువు మీద అది పోతూ ఉంటే దానికి ఎక్కడ చూసినా బల్లపురపు అంటే మన సైజుకి దాని ఆ భూమి సైజుకి పోల్చినప్పుడు మనకి ఇక్కడ బల్లపురపుగా కనిపిస్తుంది. చీమకి ఏ విధంగా అది చిన్నగా నడుచుకుంటూ పోతుంటే బల్లపురపుగా అనుకున్నట్లు అంటూ అట్లా వివరించడము మొదలు పెట్టాడు. ఈ దగ్గర చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. చాలా మనకందరికి దగ్గరగా ఒక మిత్రుడి పద్ధతిలో మనతో వ్యవహరిస్తున్నాడు ఈయన. వీళ్ళతో కలిసి వెలిసి ఉంటే మన జీవితంలో చక్కటి అవగాహనతో, మంచి విజ్ఞానంతో మనం జీవించవచ్చేమో అన్నటువంటి ఆలోచనతో ఆ తర్వాత ఏమిటి అంటే ఇక్కడ కాకుండా గదికి వచ్చినా కూడా చర్చ చేసుకోవచ్చు. ఇట్లా సత్సంగాలు అవి చేస్తున్నాము. తర్వాత నేను ఉంటున్నటువంటి అంటే తప్పవనం ఆ ఇంటి మీద ఆ పక్కన రాధాకృష్ణ గారు, ఆయన తెలుగు లెక్చరర్, ఆయన కూడా చాలా చక్కగా చాలా సరదాగా నవ్విస్తూ పాఠం చెప్పేవాడు. మాస్టర్ గారు చెప్పవలసిన పద్ధతిలో ఫిలసాఫికల్ గా ఆ పాఠంలో చాలా హృదయంగా, ఆనందంగా పాఠాలు చెప్పడం. మాకు మొట్టమొదట స్కైలార్క్ అన్నటువంటి ఒక లెసన్ ని, పోయిట్రీ, ఆ పక్షి స్కైలార్క్ అనేటువంటి ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ అది ఎంత ఎత్తుకుపోయిందా అంటే అది అనుభవించే ఆనందం. సో ఆనందం అన్నది, సుఖము అన్నది, సుఖానికి ఆనందానికి ఇక్కడ ఈ భూమి మీద మనం ఆనందించేటువంటి హ్యాపీగా ఉన్నటువంటి దాన్ని సుఖం అంటాము. అదే మానసికంగా పొందేటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని ఆనందం అంటారని, ఆ పదాల పొందిక, పదాల యొక్క అర్థము, ఆ వివరణ ఒకవైపు చక్కగా చెప్పేవాడు. తర్వాత ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అని మాకు పోయిట్రీ కాకుండా ప్రోజులో ఒక లెసన్ ఉండేది. సోమర్సెట్ మామ్ అని ఒక ఇంగ్లీష్ రచయిత ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు అంటే ఏమిటి, దేవుడి యొక్క భావన ఏమిటి అన్నటువంటి ఒక లెసన్ కూడా
అది ఆ లెసన్ కూడా మాస్టర్ గారే మాకు, అంటే ఇట్లా ఫిలసాఫికల్ గా ఉన్నటువంటి లెసన్స్ ఏది మాస్టర్ గారికి ఇచ్చేవారు ఆ డిపార్ట్మెంట్ లో. అంటే మిగతా వాళ్ళందరూ కూడాను సామాన్యంగా సామాన్యమైనటువంటి బోధన చేసేవారు, కానీ మాస్టర్ గారు ప్రత్యేకంగా ఈ దేవుడి వ్యవహారంలోనూ ఇట్లాంటి కాన్సెప్ట్స్ గురించి చెప్పడంలోనూ చక్కగా చెప్పేవారు అన్నమాట. సో అట్లా పరిచయం అయ్యి తర్వాత మాస్టర్ గారు కింద గదిలో ఉండేవారు. పైగా రాధాకృష్ణ గారు మేము కొంతమంది ఆయనతో చేరి సాయంత్రం పూట గురువారం నాడు ఆయన భజన చెప్పేవారు. ఆయన సత్యసాయి పాటలు కొన్ని అందులో కలిపి ఇప్పుడు ఈ మానస భజనే అన్నటువంటి ఇది కూడాను సత్యసాయి వాళ్ళ కల్చర్లో వచ్చినటువంటి ఆ పాటే. సో ఆయన చక్కటి గొంతు తెలుగు వేస్తారు. ఆయన ఫ్రీ హోమియో అది కూడాను వాళ్ళ ఇంట్లో చేసేవారు. మాస్టర్ గారు ఒక పోర్షన్ లో తూర్పు వైపు ఆ గది ఆయన వాడుకునేవారు, పడవటి వైపు ఉన్నటువంటి పోర్షన్ ని రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఇద్దరు మాకు లాంగ్వేజెస్ టీచర్స్, వాళ్ళు లెక్చరర్స్ గా బాగా పరిచయం అందరితో. ఆయనతో కూడా చక్కగా మాట్లాడేవాడు. మనుషులతో డీల్ చేసే విధానం చాలా బాగుండేది. ఆయన కూడా మంచివాడు. అంచేత ఇలా కార్యక్రమం జరుగుతుందని తెలుసుకొని ఆ భజనలో కూడా పాల్గొనేవాడిని నేను. హైగా ఉంటుంది కాసేపు సాయంత్రం పూట, అంటే సమయం వృధా కాకుండా అటు ఇటు రోడ్లలో తిరిగేదానికంటే కూడా ఈ సత్సంగము అన్నది మనిషిని మంచి మార్గంలో నిలుపుతుంది. అట్లా కాక 10 మందితో చేరి 10 రకాల భావనలతో ఉండడం మూలాన రకరకాలైనటువంటి ఆలోచనలు, వ్యవహారాలు వస్తాయి. అంటే నేను సాంప్రదాయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక ఈ ఆధ్యాత్మికత భావాలు, మా మహాత్ములు, ఇట్లా ఆశ్రమాలు నేను చిన్నప్పుడే మా నేటివ్ ప్లేస్ లో ఇప్పుడు కోనస్వామి అని పిలువబడే వారి గురువు గారు వారిని దర్శించడం, మా ఊరికి 10-12 కిలోమీటర్ల అడవుల్లో వెళ్తే అక్కడ ఆశ్రమంలో ఆయన చిన్న గుహలో ఉండేవారు. మా అన్నయ్య గారుతో కూడా నేను సుమారు 8-9 ఏళ్ల వయసులోనే అక్కడికి వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమం, అంటే ఆ గుహకి చెదలు పట్టకుండా అక్కడ ఉన్నటువంటి చెక్కలకి వాటికి పెయింట్ వేయటం, స్వామి ప్రోత్సాహం అది ఉండేది. ఆయన చక్కగా మాట్లాడేవాడు. అట్లా చిన్నప్పటి నుంచి, అంటే నేను 7-8 ఏళ్ల నుంచి ఒక రకమైన వాతావరణం, ఆశ్రమాలు, ఇట్లా గుళ్ళకు వెళ్ళడాలు, అభిషేకాలకి వాటికి శివాలయం మాకు దగ్గరలో మంచి శివాలయం ఉండేది. అక్కడికి కార్తీక మాసం అట్లా వస్తే అట్లా ఈ అలవాట్లన్నీ విద్యానగర్కు మాస్టర్ గారు కనిపించేటప్పటికీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఒక థియరీ కూడా ఆయన దగ్గర అసలు ఏమిటి అన్నటువంటి ప్రతి విషయం మీద తెలుసుకున్నటువంటి అవకాశం ఆయనతో చర్చించడం అనేది మొదలైంది. అట్లా మాస్టర్ గారు మొదటి రోజే ఆయన దర్శనం, ఆయన ఒక కాంతిపుంజంగా ఒక భగవంతుడి యొక్క స్వరూపం. అసలు నిజానికి భగవంతుడు అంటే ఆ చైతన్య స్వరూపుడు, ఆ కాంతి స్వరూపుడు, ఆ ఎనర్జీ ఫామ్ ఆయన అన్నటువంటి ఈ ఏదైతే వేదంలో ఉందో అది ఆ దర్శనం నాకు మొట్టమొదటి ఇచ్చాడు నాకు ఆయన అనుకోకుండా. అంటే ఆ కలయిక ఎవరితో ఎప్పుడు ఎలా జరగాలి అన్నది అట్లా జరిగిందేమో. ఆయన నాకు గురువుగా అనేటువంటి భావన మాస్టర్ గారి దగ్గర నాకు కలిగింది. ఆ తర్వాత రాధాకృష్ణ గారు ఆయన
పైగా చేయడం కంటే కూడా కింద స్లోగా మాస్టర్ గారు సత్సంగం ఆరంభిస్తాము ఇక్కడే సాయంత్రం 6-6:30కి మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు రండి అని చెప్పని మాస్టర్ గారు చెబితే అట్లా కొంతమంది మేము మా క్లాస్మేట్స్ కొంతమంది అంటే సాయంత్రం పూట 6 కాలేజీ 4 గంటలకు అయిపోతుంది. సో వెళ్ళి స్నానం అది చేసుకొని 1 గంట సేపు ఏదన్నా హోంవర్క్ ఉంటే అది రాసేసుకొని తర్వాత ఈవినింగ్ ఒక 1.5 అవర్ అది ఫ్రీ టైం మాకు, అది రిలాక్స్ అయ్యే టైం. ఆ రిలాక్స్ అయ్యే టైంలో మాస్టర్ గారి దగ్గరికి అంటే మాస్టర్ గారు కూడాను విద్యార్థులకి టైం చదువుకునే టైం వేస్ట్ కాకుండా రిలాక్స్ అయ్యే టైంలో 4 మంచి మాటలు తెలియజేయటం అన్నదే ఆయన ప్లాన్ చేసి ఆ విధంగా 6:30 to 8 సుమారు 7:30-8 దాకా 1 గంటన్నర సేపు అనేక గ్రంథాలని అనేక బైబిలు, ఖురాను, తర్వాత మహోత్సవాల యొక్క చరిత్రను ఇట్లా అనేక విషయాలు ఆయన చదువుతూ వివరం చెప్తూ అది సత్సంగము అన్నటువంటి ఆ కార్యక్రమంతో జరుగుతూ ఉండేది. కాలం గడుస్తూ ఉంది. తర్వాత మాస్టర్ గారు బ్రహ్మచారి కనుక ఆయన ఆ గదిలో ఏ వస్తువులు ఉండవు, ఒక ఫ్యాన్ లేదు, గాలి మాత్రం విపరీతంగా హాయిగా వస్తుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఏమి ఇల్లు లేదు, ఫ్రీగా గాలి కిటికీ గుండా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటారు. అలాగా ఫ్యాన్తో అవసరం లేదు. ఆయనకి చివరికి దిండు తల కింద దిండు వేసుకోవడానికి కూడా దిండు వాడేవాడు కాదు. ఒక దుప్పటి చాప మీద ఒక దుప్పటి పరుచుకొని ఆ దుప్పటి కప్పుకోవడానికి అదే అట్లా వాడుకుంటూ చాలా సింపుల్ లైఫ్. చుట్టూ పుస్తకాలు, ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. ఈవినింగ్ సత్సంగం 8కి వెంటనే మేము హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత మళ్ళీ సాయంత్రం అట్లాగా కాలం హాయిగా గడుస్తూ ఉంది. ఈ తర్వాత ఏమైపోయిందంటే మాస్టర్ గారితో అనుబంధం అట్లా పెరుగుతూ వస్తుంది. ఆయన స్వేచ్ఛగా మాతో ఉండడం, మాట్లాడడం జరుగుతూ ఉంది. మా కుటుంబం, నేను కడప జిల్లా వాడిని కనుక ఫ్యాక్షన్స్ అవి మాకు ఉండడం మూలాన ఆ ప్రాంతంలో తర్వాత ఈ కొట్లాటలు, వ్యవహారాలు ఇవి తర్వాత కుటుంబంలో కొంత ప్రశాంతత, మా కుటుంబంలో కొంత ప్రశాంతత లోపించి ఇట్లా ఉంది సార్. దాంతో నాకు ఆలోచన, అయ్యో వాళ్ళు అక్కడ ఎట్లున్నారో ఏమిటో అన్నటువంటిది ఒక బాధగా ఉంటుంది. నేనేమో ఇంత దూరాన 200 కిలోమీటర్లకు దూరానికి ఇక్కడ ఉన్నాను. నేను ఆ కుటుంబం మీద ఆసక్తి మనస్సు పడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ ఫ్యాక్షన్స్ వ్యవహారాల్లో ఉన్నారు. ఇంట్లో కొంత బాధలు అవి ఉన్నాయి. అవి సమన్వయం పొంది వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి ఏమిటి అన్నటువంటిది ఆ ప్రశ్న నాలో వస్తుంది. ఎలా సాధ్యం అది అని అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీవు కేశవరెడ్డి గారని మద్రాసులో ఉన్నారు, నేను అడ్రస్ అది ఆయన దగ్గరికి పోవడానికి ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆయనకి దర్శనం చేసుకొని, ఆయన మహాత్ముడు, సాయిబాబా భక్తుడు, ఆయన చరిత్ర మా దగ్గర ఉంది, ఆయన చరిత్రని నువ్వు వెళ్లే ముందు పారాయణ పూర్తి చేస్తే ఆయన దగ్గరికి పోయి మీ సమస్య ఏదో చెప్పుకుంటే ఆయన ఏం చెప్తారు వినిరా, తర్వాత దాని గురించి మళ్ళీ మనం ఆలోచిద్దాం ఏం చేయాలన్నమాట. అంటే మీ కుటుంబంలో ప్రశాంతత ఏర్పడడానికి, సమస్యలు తొలగిపోవడానికి వారు ఏం సమాధానం చెప్తారు అని కేశవరెడ్డి మద్రాస్. అంటే అప్పటికి నేను మొదటి సంవత్సరం పూర్తయింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఏమి ఉండవు, హాయిగా చదువుకుంటూ ఉండడమే, పరీక్షలకి ఏమి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. మాకు 2వ సంవత్సరంలో
లాంగ్వేజెస్ ఉండేది ఆ రోజుల్లో. తెలుగు, ఇంగ్లీషు సంబంధించినటువంటి పరీక్షలు మాత్రమే సెకండ్ ఇయర్ లో జరుగుతాయి. తర్వాత ఫైనల్ ఇయర్ లో కంప్లీట్ గా గ్రూప్. నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ ఎంపీసీ. అంచేత థర్డ్ ఇయర్ లో మొత్తం గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 3 పేపర్స్, అట్లా 9 పేపర్స్ ఉంటాయి. అంచేత ఫస్ట్ ఇయర్ హాయిగానే గడిచిపోతుంది, ఏ పరీక్షలు ఉండవు కాబట్టి. సో సెకండ్ ఇయర్ మొదట్లో ఈ సమస్యలుగా ఉంది ఇట్లా. తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ సెలవుల్లో ఈ ఫ్యాక్షన్స్ వల్ల నేను వెళ్ళి ఆ పొలాలలో, ఎందుకంటే పెద్దలు ఆ పొలాలకు పోయినప్పుడు అక్కడ కొంత ఘర్షణ జరిగి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఆ ఫలసాయం అది చేయించడం చేశాను సార్. చాలా కుటుంబంలో ఇబ్బందిగా ఉంది. ఈ ఫ్యాక్షన్స్, గొడవలు, వ్యవహారాలు, వాటి నుంచి దూరంగా ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నాము. ఆ విలేజే వదిలిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళాలా, ఆ పొలాలు, ఆ ఇల్లు వదిలిపెట్టి కొత్త ప్రదేశానికి వెళ్ళి జీవించడం అన్నది కూడా ఆలోచన చేస్తున్నాము. దేనికైనా సరే నీవు ఒకసారి స్వామి కేశవయ్య గారిని, సాయి భక్తుడు ఆయన ఇట్లా చాలా మందికి సలహాలు ఇచ్చి చేసుకుంటారని నేను విన్నాను. నేను కూడా కలుసుకున్నాను ఆయనతో. ఓసారి పోయిరా అని మాస్టర్ గారు చరిత్ర ఇచ్చారు. మద్రాసుకు ఎక్కడి నుంచి ఎక్కడ దిగాలి, ఎక్కడ బస్సు ఎక్కాలి, తర్వాత ఆయన ఎలా కలుసుకోవాలి, ఏ టైంలో ఆయన్ని కలుసుకోవాలి, ఆ వివరాలన్నీ చక్కగా చెప్తారు. సో అలాగే వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఆయన 2 నిమిషాల్లోనే ఈ సమస్య ఏమిటి చెప్పు, విషయం చెప్పు అని అన్నారు. ఇట్లాగా మంది తెలుగువాడే, ఆయన కూడా మద్రాసులో ఉన్నప్పటికీ కూడాను తెలుగువాడే. ఈ లోపల మాస్టర్ గారి దగ్గర బుక్ తీసుకొని ఆయన చరిత్ర పారాయణ చేశాను. చేసిన తర్వాత ఆయనతో ఒక అవగాహన ఆయన గురించి తెలిసింది నాకు. ఆయనకి ఇదిగో ఈ సమస్యని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఒక భగవంతుడి పేరు ఒకటి చెప్పి, అది ఒక 40 రోజుల పాటు ఒక మండలం నీవు ఆ దీక్షగా తీసుకొని ఆ నామాన్ని జపించమని ఆయన జపిస్తే ఆ భగవంతుడు తీరుస్తాడు అని చెప్పాడు. ఇట్లా చెప్పాడు సార్ అని చెప్పిన చెప్తే సరే అలాగే. ఆ పూర్తి 40 days అయిన తర్వాత ఒక 2 బ్రాహ్మణులకి నీవు భోజనం పెట్టేయి, నీకు సమస్యల నుంచి దూరం అవుతావు అని చెప్పని ఆ వివరం ఉంటుంది చెప్పాడు. వచ్చిన తర్వాత అక్కడ మద్రాసు నుంచి వచ్చి మాస్టర్ గారికి ఇట్లా ఒక భగవంతుడు నామం జపం చేయమన్నాడు. ఇట్లా సార్ అని చెప్పి చెబితే సరే అలాగే ఏముంది, అది పెద్ద పనేం కాదు కదా చేయేది అని. సో అట్లా అది జపం అది పూర్తి అయిన తర్వాత రోజు కింద చొప్పున జపం చేసి ఆ 40 days అయిన తర్వాత నేను అప్పుడు హాస్టల్లో ఉంటున్నాను కదా, మరి భోజనం 2 బ్రాహ్మణులకి ఎలా పెట్టాలి అంటే, కుటుంబం అయితే వాళ్ళని తీసుకెళ్లి ఇంటికి భోజనం ఏర్పాటు చేయొచ్చు. కుటుంబం లేదు నాకు, నేను హాస్టల్ స్టూడెంట్. అప్పుడు ఏమైంది సార్, ఇట్లా మరి 2 బ్రాహ్మణులు అంటే ఇక్కడ మీరును రాధాకృష్ణ గారు జన్మకి బ్రాహ్మణులే, తర్వాత మీ స్థితి బ్రహ్మత్వం తెలిసిన వారు నిజమైన బ్రాహ్మణులు కాబట్టి మీరిద్దరూ నా ఆతిథ్యాన్ని తీసుకోగలరా? హాస్టల్లో నేను మీ పేరు మీద నేను టికెట్ తీసుకొని దానికి సపరేట్ గా డబ్బు తీసుకుంటారు. హాస్టల్లో గెస్ట్లు ఎవరన్నా తీసుకురావచ్చు, గెస్ట్లకి మనం పే చేయాలి, టికెట్ పే చేయాలి, ఇట్లా ప్రొసీజర్ ఉంది సార్ అని అన్నా. అంటే అప్పటికి సత్సంగం 1 సంవత్సరం నుంచి జరుగుతుంది కాబట్టి ఎట్లా మనం ట్రీట్ చేయాలి అతిథులని అన్నటువంటిది అవగాహన కొంత వచ్చింది. మాస్టర్ గారు ఏమీ చెప్పలేదు. అలాగే తప్పకుండా ఎప్పుడు ఏ రోజు అన్నది నువ్వు చెబితే ఆ రోజు మధ్యాహ్నం
మధ్యాహ్నం సుమారు 12 గంటలు 12:30 గంటలకి హాస్టల్లో భోజనానికి మేము వస్తాము అని చెప్పని అన్నాడు. సో నేను ప్లాన్ చేసుకొని హాస్టల్లో టికెట్స్ వాళ్ళిద్దరికి తీసుకొని ఎలా ఆతిథ్యం ఇవ్వాలి అన్నది అప్పటికే కొంత అవగాహన వచ్చింది. సో అప్పుడు హాస్టల్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి పాదాలు కడిగి ఆ పాదాల నీళ్ళు తల మీద చదువుకొని వాళ్ళకి హాస్టల్లో భోజనం వాళ్ళ పక్కనే నేను కూర్చొని ముగ్గురం కలిసి భోజనం చేసాము. వాళ్ళు మాస్టర్ గారు నో రాధాకృష్ణ గారు ఇద్దరు. ఆయన కూడా నో రాధాకృష్ణ కూడా చెప్పు ఇట్లాగంటే ఆయన కాదనడు, ఇద్దరం అవుతాము అని చెప్పని ప్రతి విషయం మీద ఒక అవగాహన ఆయనే ఆలోచన చెప్పి అది ఎట్లా చేయాలో కూడా చేసుకుంటే మేము తప్పకుండా వస్తామని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు. అయితే హాస్టల్ జీవితం, హాస్టల్లో విద్యార్థులు ఎలా ఉంటారంటే ఇదేంటి కాళ్ళు కడిగి ఇట్లా చేయడం పెట్టడం అన్నది కొంచెం విడ్డూరంగా ఉంటుంది అక్కడ పిల్లలకి. నేను కొంచెం సాంప్రదాయకంగా ఉండేవాడిని కాబట్టి వాళ్ళు కొంచెం నన్నేమి వెకిలి చేష్టలు చేయకుండా నా మీద ఎటువంటి భిన్నభావంతో మాట్లాడలేదు. అందులో వాళ్ళు టీచర్స్ మంచి టీచర్స్ కాబట్టి ఎవరు కూడా ఏమి పాయింట్అవుట్ చేయాల. సో అట్లా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత కొంత మార్పు వచ్చింది. అంటే ఈ పూజ జపాలతో భగవంతుని ద్వారా మనం ఏదైనా ఇట్లా కార్యక్రమాలు చేస్తే అవి సఫలం అవుతాయి. అంటే మన కర్మ తీరాలంటే ఇట్లా యాక్టివిటీస్ అన్నటువంటివి జరపడం ద్వారా ఇది సాంప్రదాయంగా మన హిందూ సాంప్రదాయంలో ఇట్లాంటి పూజలు పునస్కారాలు ఈ పద్ధతులు ఇవి ఉన్నాయి కనుక వేదంలో చెప్పబడింది. యజ్ఞ యాగాదులు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఈ సిస్టంలో మనలో కొంత మార్పు తెచ్చుకోవడానికి మంచి వైపుకు మార్పుకి పనికొస్తాయి అన్నటువంటిది అట్లా మాస్టర్ గారితో ఇది ఒక అనుభవాన్ని నాకు కలగజేసింది. సో మాస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే ఆయన మనం ఏది చెప్పినా కూడా చాలా చక్కగా దాన్ని ఇంకా బలవంతంగా ఎలా చేయాలి, ఒక స్నేహితుడు మాకు స్నేహితుడిలాగా అన్ని విషయాల్లో ఆయన ఏదైనా సరే ఒక థాట్, ఒక ఆలోచన చెప్పేవాడు. హాయిగా ఆయన సన్నిధి ఎంతో సంతోషంగా ఎక్కడ మనం తిరగకుండా ఆయన దగ్గరే ఉంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు, మనలో మంచి మార్పు తెచ్చుకోవచ్చు, మనకి లభించడమే గొప్ప. అంటే అప్పటికి ఈ గురువు వ్యవహారము ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. మంచివాడు, ఒక పెద్దగా నాకు గైడ్ అండ్ ఫిలాసఫర్ గా మాస్టర్ గారు పరిచయం అయ్యారు సంతోషంగా. ఇలాగ నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడాను ఆయనతో అక్కడికి వచ్చేవాళ్ళు. అందరూ ప్రశాంతంగా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి చక్కటి మార్పు నేను చూసేవాడిని. ఆనందంగా మంచి వైపు పయనించేటువంటి స్థితి మాస్టర్ గారు మా అందరికి కలగజేస్తున్నారు అనేటువంటిది మేము అట్లా ఆలోచించుకునే వాళ్ళం. సో ఇలాగా సత్సంగాలకు అటెండ్ కావటం, అందులో వచ్చినటువంటి వాటిని ప్రాక్టీస్ చేసుకోవటము ఇలా జరిగేది. ఇంకా ఎంత సన్నిహితంగా ఉండేవారంటే మాస్టర్ గారు ఏదైనా ఒక సెలవు రోజు కానీ ఒక ఆదివారం వస్తే ఆ చుట్టుపక్కల బావులు ఉండేది. ఆ బావులు ఉంటే సార్ మనం ఈ పూట ఈతకు పోదామా అని చెప్పని అడిగితే అలాగే తప్పకుండా పోదామని. సో నాకు ఈత వచ్చేది కాదు. నీళ్ళల్లో చిన్నప్పుడు ఎటువంటి ఈ ధైర్య పనులు అంటే ఏవి డేంజర్ గా ఉంటాయో వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యవహారమే నేను చిన్నప్పటి నుంచి కోరుకున్నవాడిని. అంటే ఆ ఈత నేర్చుకునేటప్పుడు ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయేమో, మనం రక్షించేవాడు ఉంటాడో ఉండడో, వీళ్ళని ఆ పిల్లల్ని వాళ్ళు హుషారుగా ఉంటారు, వాళ్ళు ఈత కొట్టేటప్పుడు ఈత నేర్పిస్తామంటారు, వాళ్ళు పిలిపి చేసి ఏమన్నా ఇబ్బంది కలిగజేస్తే మనకు ఇబ్బంది కదా అని చెప్పని ప్రతి విషయంలో
బాగా థింక్ చేసి జాగ్రత్తగా ఉండే తత్వం నాకు మొదటి నుంచి, చిన్న వయసు నుంచి. అంచేత ఈత కొంచెం డేంజరు. కాకపోతే నదీ ప్రవాహంలో చిన్నప్పుడు పశువులు కాయడం కూడా, అంటే మాకు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం కూడా ఉండేది. అంచేత సెలవు రోజుల్లో వాటిల్లో ఏం చేసేవారంటే మా అమ్మగారు మాకు పక్కనే, మా విలేజ్ పక్కనే పెన్నా నది ఉండేది. ఆ పశువుల్ని తీసుకొని వెళ్ళి ఆ పెన్నా నదిలో అట్లా తిప్పేసి వాటిని శుభ్రం చేసి ఇంటికి తీసుకురామని అట్లా కొన్ని ఇంటి పనులు అవి చెప్పేవారు. వ్యవసాయానికి పొలానికి వెళ్ళి తోడుగా రమ్మనేవారు మా అమ్మగారు. అలాగా ఆ వ్యవసాయ పనులు చూసుకోవటం, ఏదైనా ఒక మంచి పద్ధతిలోనే జీవనం అంతా కూడా నాకు అటువంటి మార్పు చిన్నతనంలో, కాలేజీకి రాకముందు అట్లా ఉన్నవాడిని. ఇక్కడ కాలేజీ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా నాకు చక్కటి మాస్టర్ గారి సన్నిధి, ఆయన జాగ్రత్తగా చూసుకొని చక్కగా మాట్లాడి సత్సంగాలు, వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక పూట ఇట్లా ఈత నేర్చుకున్నాము అని మాస్టర్ గారు నేర్పిస్తాను, నీకేం భయం లేదు. నాకు భయం సార్, నేను చిన్నప్పుడు కూడా ఇట్లా భయపడ్డాను అని చెప్తే, లేదు లేదు నేను నేర్పిస్తాను అని చెప్పని ఒక 5-6 మాస్టర్ గారితో కూడా కలిసి ఒక తాడు, పోయేటప్పుడు ఒక పెద్ద తాడు చేస్తాడు. అంటే బావుల్లో, విజయనగరంలో బావులు ఉండేవి. ఆ బావుల్లో నీరు చేరడానికి పొక్కన వేసి చేతాలతో నీళ్లు లాగడం అన్నది అక్కడ అలవాటు. అంచేత మాస్టర్ గారి ఇంట్లో ఉండే బావి ఇంట్లో వాడేటువంటి ఆ చేతాడే తీసుకొని వెళ్ళి పైగా ఒకసారిని పట్టుకోమని నాకు నడుముకు తాడు కట్టి, ఆ పైగా అతను సపోర్ట్ పట్టుకొని ఉంటాడు, నీకు నువ్వు మునగవు, నేను పక్కనే ఉంటాను నీ పక్కనే అని ఆ బావిలో ఈత నేర్పించే ప్రయత్నంలో నేను అప్పటికే బాగా పొడవు వచ్చేస్తున్నాను. అంటే సుమారు 5-10 అంగుళాలు, అట్లా సుమారు 6 అడుగుల దగ్గర. ఆ బావి డయామీటర్ కూడాను నాకంటే కొంచెమే, అంటే 6 అడుగులు 6.5 అడుగులే డయామీటర్ తో బావులు గుండ్రంగా ప్రవేశం ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఆ నేల టోరస్, అంటే మొత్తం పై నుంచి కూడాను మెత్తటి రాళ్లతో ఉన్నటువంటి ప్రదేశం అది. అంచేత గొడ్డళ్ళు తీసుకొని అక్కడ బావులు తవ్వుతారు. ఆ బావి డయామీటరు నాకంటే కొద్దిగానే 6-6.5 అడుగులే ఉంది. నేను మొత్తం అర్థం లేదా పడుకుంటే ఆ బావికి సరిపోయేవాడిని. కాళ్ళు కొట్టడం చేయడం ఇలా కొట్టాలని మాస్టర్ గారు చెబుతూ నా పొట్ట కింద మాస్టర్ గారు 2 చేతులు పెట్టి, ఒకవేళ అతను ఏదైనా తాడు లూజ్ చేస్తే నువ్వు మునిగిపోకుండా ఉండడానికి నేను సపోర్ట్ ఇస్తాను, నువ్వు తప్పకుండా ఈత నేర్చుకుంటావు, ట్రై చేయి అని ఒక గంటన్నర ప్రయత్నం చేశారు. కానీ నాకు అనిపించింది మాస్టర్ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఈ వయసులో, అంటే అప్పటికి నాకు 17-18 ఏళ్ళు వచ్చేసాయి. మాస్టర్ గారు నన్ను పట్టుకొని ఆయనకి ఇబ్బంది కలిగజేయడం, ఆయనేమో కాళ్ళతో ఈత కొట్టుకుంటూ 2 చేతులు నా పొట్ట కింద పెట్టి సపోర్ట్ ఇచ్చి అని చెప్పని, నేను ప్రార్థన కష్టంగానే ఉంది, భయంగానే ఉంది, మళ్ళీ ఇంకో పూట ట్రై చేస్తాము, ఈ పూటకి వద్దులే ఇంకా అని చెప్పని ఒక 1/2 గంట 3/4 గంటలు ట్రై చేసిన తర్వాత, నీకేం భయం లేదు అంటే, పైగా ఉన్న వాడికి ఏం చేస్తున్నా అంటే మాస్టర్ గారు పైగా చేస్తున్నాడు. అంటే తాడుని లూజ్ చేస్తే వెంటనే మనం మునిగిపోతాం. మునిగిపోయేప్పటికీ అయ్యో నేను మునిగిపోతున్నాను సార్ అంటే, లేదు లేదు నా చేతులు ఉన్నాయి, నీ కడుపు కింద ఉన్నాయి, నేను నిన్ను అప్ చేస్తున్నాను, నువ్వు మునగవు అని అట్లా హాయిగా అంత అనుబంధం మాస్టర్ గారితో అట్లా జీవితం గడిచిన తర్వాత నాకు తర్వాత ఎవరికిచ్చిందంటే ఎంతటి హాయి ఈయనతో ఉండటము. అందరికీ అట్లాగే మాస్టర్ అంటే ఇంకా ఆయన వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాలేజీకి వెళ్ళే సమయము, మిగతా ఫ్రీ టైం అంతా కూడాను మాస్టర్ గారి సన్నిధిలోనే ఉండాలి. ఆయన చెప్పే పనులు, ఆయన చెప్పే మంచి మాటలు వింటూ ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ జీవితాన్ని ఒక చక్కటి మార్గంలో జరుపుకోవడానికి అన్నటువంటి భావన ఏర్పడింది. ఇట్లాగా సరే ఈ 3 ఏళ్ళు గడిచిపోయాయి.
డిగ్రీ పూర్తయింది. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి డిగ్రీ అంతిమంగా ఇంకా పరీక్షలు రాసేసాము. ఇంకా మధ్యలో సెలవులు ఎప్పుడైనా వచ్చినా కూడాను ఊర్లకు వెళ్లకుండా కొంతమంది మాస్టర్ గారి దగ్గర హాస్టల్లో ఉండొచ్చు, ఫుడ్ ఉండదు. ఆ సెలవుల్లో పక్కన మెస్సుల్లో మనం ఖర్చు పెట్టుకొని ఎక్స్ట్రా పేమెంట్ పెట్టుకొని ఉండాలనిపించేది. ఊరికి వెళ్ళాలనిపించదు, మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం. ఆయన ఊర్లో ఉంటే సత్సంగము, మళ్ళీ మాటలు, ఆయనతో ఏదో కార్యక్రమాలు, ఇలా హాయిగా ఉండేది. ఆయన ఏదన్నా సెలవులకి స్పాట్ వెళ్ళేసిన అంతా వెళ్తే ఫలానా పని ఈ లోపల ఇదిగో ఇట్లా సాధన చేయండి, ఈ విధంగా ప్రేయర్స్ చేయండి అని. తర్వాత మధ్య మధ్యలో ధ్యానాలు అవి చేయించేవారు. పక్కనే స్వర్ణముఖి నది అని చెప్పని ఉన్నది. ఆ స్వర్ణముఖి నది అక్కడ టెంపుల్స్, శివాలయం అవి ప్రాచుర్యం పొందినటువంటి శివాలయాలు, గూడలి అనే గ్రామం పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళి ఎవరైతే ఒకవేళ పున్నమరాత్రిలో హాయిగా మీకు ఫ్రీగా ఉంటే, అంటే ఆయన అనౌన్స్మెంట్ లాగే చేస్తారు, మీరు ఫ్రీగా ఉన్నవాళ్ళు ఇదిగో ఫలానా ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, మీరందరూ కనుక వస్తే ఆ సంగమేశ్వరు గూడెల దగ్గర ఆ నదిలో మనం హాయిగా కూర్చొని పున్నమి వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ ధ్యానం అది ప్రాక్టీస్ చేద్దాము, మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఇచ్చారండి. మేము ఇక్కడ భోజనాలు అవి, అంటే హాస్టల్లో కూడా భోజనం 8 గంటలకంత 8:30 పూర్తవుతుంది, మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ టైం అని చెప్పని ఫిక్స్ చేసుకొని పున్నమరాత్రుల్లో వెళ్ళి అక్కడ ధ్యానాలు అవి చేసేవాళ్ళం. అంటే మాస్టర్ గారు ఏంటి ధ్యానం అంటే ఏంటి, ఆ ఇంట్రొడక్షన్ అది ఇచ్చి సత్సంగంలో కూడా ధ్యానం గురించినటువంటి సంభాషణలు వచ్చినప్పుడు అక్కడ చదివి, అంటే ఎలాగా అన్నది ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మాస్టర్ గారు ఇచ్చి, అంటే ఈ సృష్టి మొత్తం ని మనసులో ధ్యానిస్తూ ఈ సృష్టి మొత్తం ఆ భగవంతుడే ఏర్పరిచాడు, ఆ భగవంతుడు అంతటి గొప్పవాడు, విశ్వవ్యాపకుడు, ఆ చైతన్యంతో తాను అనేకం, ఆ చైతన్య స్వరూపుడు తాను అనేకం అవ్వాలి అనేటువంటి సంకల్పం ఆయనకి వచ్చినప్పుడు ఈ సృష్టి ఇట్లా ఏర్పడింది. ఈ సృష్టిని ఇలా ఆయన నిర్వహిస్తున్నారు అనేటువంటి భావాలు మనసులో ఒకే భావం పెట్టుకొని అది తలుచుకుంటూ భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ, మీకు ఇష్టమైనటువంటి భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ కూర్చోండి. ఎవరికి ఎట్లా ఉంది, ఎవరికి ఏమనిపించింది అన్నది నేను అడుగుతాను అవతల అని చెప్పని ఒక అరగంట పైగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సాయినాథుని నామాన్ని గట్టిగా చెప్పి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని చెప్పి చెప్పిన తర్వాత అందరూ ధ్యానం నుంచి బయటకు వచ్చేసి మాస్టర్ చుట్టూ మళ్ళా కూర్చొని ఆయన ఒక్కొక్కరిని నీకు ఎలా ఉండింది, ఎట్లా ఉంది భయ్ నువ్వు ఈ ధ్యానం అంటే ఏం ఆలోచనలు వచ్చాయి, ఎట్లా ఉంది అని ఒక్కొక్కరిని అడుగుతూ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ సవరణలు చెబుతూ ఇట్లా నాకు అనిపించింది, ప్రశాంతంగా ఉండింది అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఏదో నాకు వెలుగులాగా కనిపించింది సార్ అని, అంటే ఒక్కొక్క భావం ఎవరిని సరే మంచిది అంటూ అందరినీ ప్రోత్సహిస్తూ అట్లా చేసేవాడు. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, అంటే ఒక పూట ఇంకొక పౌర్ణమికి, అంటే ఖాళీగా ఉంటే మాస్టర్ గారు ఎక్కడికి పోకుండా ఇంకొక పౌర్ణమి రోజు మనం ఈ పూట దగ్గరలో ఒక శివాలయం ఉంది, నైట్ అంతా అక్కడే స్పెండ్ చేస్తాము, సత్సంగము ధ్యానాలు అక్కడ చేసుకుందాము అని చెప్పని విజయనగర్కి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక శివాలయముకు ప్రోగ్రాము మాస్టర్ గారు వేశారు. అంటే అది ఎట్లా ఉంటుందంటే ఆయన నడిపించే విధానం, విజయనగరం నుంచి బయలుదేరి నడుస్తున్నప్పుడల్లా సత్సంగం ఆయన చుట్టూ చేరి సత్సంగం వినిపించేది. అంటే సుమారు ఒక 15-20 మంది కూడేవాళ్ళు, మినిమం 20 మంది ఉండేవాళ్ళు. ఆయన చుట్టుపక్కల ఆయన చుట్టూ నడుచుకుంటూ 7 కిలోమీటర్లు నడిచినా కూడా
మీకు ఏమనిపించింది అంటే ఆయన చెప్పేదాని మీద ధ్యానం పెట్టాం. వింటూ చెప్పేదంతా ప్రసంగం ఒక్కొక్క విషయం తీసుకొని అలాగే డిస్కషన్ చేస్తూ దాంట్లో మళ్ళీ ప్రశ్నలు వేసే సమాధానాలు చెప్తూ అలా కొనసాగుతూ ఉంది. మనం 7 కిలోమీటర్లు పైగా ఇప్పుడు వచ్చాము. మీకు ఎవరికైనా అలసట ఉందా, నచ్చిన అలసట ఉందా అంటే ఏమీ లేదు సార్, ఇలా ఒక అడుగు వేసాక వచ్చామనిపిస్తుంది. అంటే ఎందుకంటే అని దానికి వివరణ మన శరీరం మీద మన మనస్సుని ఎప్పుడు పనిచేస్తుంటుందో అప్పుడు అలసట అనిపిస్తుంది. ఈ శరీరాన్ని మర్చిపోయి మనస్సును మర్చిపోయి ఎట్లాగైతే మనము ఉంటామో మనకు అలసట అనేది ఉండదు. ఆ ధ్యానంలో అంటే అది ధ్యానంగా కావచ్చు, నేను చెప్పే మాటలు మీరు వింటూ ఉన్నా కూడా శరీరానికి అలసట అన్నది జరగదు. సో ఇట్లాంటివన్నీ కూడా నేను ఎన్నో ప్రాక్టీస్ చేశాను. మనస్సు చెప్పినట్లు మనం వినకూడదు. మనకు ఇప్పుడు కాస్త కూర్చోవాలనిపించింది, వెంటనే నడవాలి. ఎందుకంటే కూర్చోవాలని ఎందుకు అనిపించింది శరీరానికి, మనస్సుకి ఎందుకు అనిపించింది అని చెప్పి ప్రశ్నించుకుంటూ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పని ఆ విశేషాలన్నీ తను ఎలా సాధించింది ఆ వివరాలన్నీ మాస్టర్ గారు చక్కగా ఈ డిస్కషన్ లో చెప్పేవారు. అది ఏమిటి అంటే మాస్టర్ గారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఒకరోజు నాకు నిద్ర వచ్చింది. నేను ధ్యానం చేసుకోవాలని అనుకుంటుంటే నిద్ర వస్తుంది. సో నిద్ర నుంచి బయటపడాలంటే ఏమిటని ఆలోచించాను. ఒకసారి నా కుడి చేతిని గోడకేసి కొట్టాను. ఒక పెద్ద గాయమైంది. ఆ గాయం నుంచి రక్తం వచ్చింది. దాంతోపాటు నొప్పి వేసింది. నొప్పి వేసేటప్పటికీ నిద్ర ఎక్కడో పారిపోయింది. అట్లా నిద్ర నుంచి నేను జయించాను. శరీరానికి అవసరమైతే కంట్రోల్ లో మనస్సుని శరీరాన్ని మనం ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా ఇట్లా సాధనలు చేసుకోవాల్సి ఉంటుంది జీవితంలో. అంటే నేను కొట్టుకున్నాను కాబట్టి మిమ్మల్ని కొట్టుకోమని చెప్పడం లేదు అంటూ మళ్ళా దాన్ని ఎవరికి ఏ పద్ధతి అనుకూలమో ఆ విధంగా చేసుకోవాలి అంటూ అనేక సూచనలు. అంటే సార్ అసలు ఏది నిజం? ఇప్పుడు మాకు నిజమేమి ఈ ధ్యానం అంటున్నారు, భగవంతుడు అంటున్నారు, బాబా అంటున్నారు. వీటికి ఎట్లా అవగాహన చేసుకొని మా జీవితాన్ని మార్చుకోవాలో, మంచి మార్గం వైపుకి, మంచి లక్ష్యం వైపుకి నిరంతరము శాంతిగా ఉండి జీవించడం అనేటువంటిది దానికి సాధన సాధ్యం ఏంటి అంటే ముందు తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి గురించి, సృష్టి ఎట్లా ఏర్పడింది, అసలు సత్యము అంటే ఏమిటి, వాస్తవం ఏమిటి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నటువంటిది మనకు ఎక్కడ మన అబ్జర్వేషన్ లో మనకు తెలియదు. అది సైన్స్ లో కొన్ని ప్రయోగాల ద్వారా, మహాత్ములు వేదంలో ఇట్లా చెప్పారు అన్నటువంటి గ్రంథాల ద్వారా మనకు అర్థమవుతుంది. భూమి గుర్రంగానే ఉంది అని కొన్ని ప్రయోగాల్లో తేలింది. ఆ ప్రయోగాలు కూడా మనం చిన్నప్పుడు 6, 7, 8 తరగతుల్లో ఈ విషయాలన్నీ పాఠ్య పుస్తకాల్లో తెలుసుకున్నాము. కానీ మన అనుభవం వేరు, ఆ సత్యం వేరు. కాబట్టి అనుభవానికి సత్యానికి ఇట్లా భేదం ఉంటుంది. ఈ సృష్టి గురించి మహాత్ములు, ఋషులు ఎంతో గొప్పగా ఆలోచించి అనేక గ్రంథాలు రాశారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ధర్మంగా జీవించడం, నీతివంతంగా జీవించడం అనేది, ఎవరైతే నీతివంతంగా ధర్మంగా జీవిస్తారో వాళ్ళకి సత్యం అర్థమవుతుంది. సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఆ సత్యం అర్థం కావాలంటే మనం శారీరకంగా, మానసికంగా ధర్మంగా, నీతివంతంగా ఉండాలి. తప్పుడు పనులు చేయకూడదు. ఎదుటివాడి గురించి ఇప్పుడు బాబా చరిత్ర చదువుతుంటే ఏమర్థం అవుతుంది?
అని అసలు మనం చూసి మన చుట్టూ ఈ పదార్థం తప్పితే ఇంకేమీ కనపడదు కదా సార్, ఎక్కడ బాబా ఉన్నాడు, ఏమిటి ఆ బాబా చేసే పనులు, దానికి నిరూపణ ఏంటి అని చాలా ప్రశ్నించడం, ఆయన దగ్గర ప్రతి విషయంలో కూడా ప్రశ్నిస్తుంటే దానికి చక్కటి వివరణ చెప్తూ చివరికి సారాంశం ఏమిటి అంటే సత్యం ఒక్కటే, దాన్ని కనుగొనే పద్ధతులు అనేక మందికి అనేక విధాలుగా వచ్చినా ఉన్న సత్యం ఒకటే. ఏమిటి ఆ సత్యం అంటే, ఇప్పుడు పదార్థం ఉంది మన చుట్టూ, ఈ పదార్థం ఇది ఘన ద్రవ వాయు రూపాల్లో ఉంటుంది అని చెప్పి సైన్స్ లో చెప్తారు. సైన్స్ పరంగా మొట్టమొదటి ఆలోచించండి అని. ఏదైతే ఈ పదార్థంలో అణువులు పరమాణువులు ఉంటాయో ఆ పరమాణువుల్లో మళ్ళీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వంటి ప్రాథమిక కణాలు ఉంటాయి అని చెబుతూ, ఆ ప్రాథమిక కణాల్లో కూడాను ఆ ఎలక్ట్రాన్ కి ద్వంద్వ స్వభావం కణంగా ఉంటుంది, తరంగా ఉంటుంది అని చెప్పని ప్రయోగాల్లో తేలింది. సో అది శక్తి కణాలు. అట్లాగే కాంతిలో కూడా ఉన్నది ఫోటాన్లు. ఈ వివరం అంతా మనకు సైన్స్ లో తెలిసింది. ఏదైతే సైన్స్ లో కనబడిందో, తెలుసుకోగలిగిందో అది మన ఋషులు ఆల్రెడీ వేదాల్లో ఆ వివరాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. సో చైతన్య శక్తి అనేది ఆ భగవంతుడు అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆయన ఆ మూల శక్తి స్వరూపుడు. ఆయన ఈ సృష్టిని ఎట్లా ఏర్పరిచాడు ఏమిటన్నది వేదాల్లో ఇట్లా చెప్పబడి ఉంది అంటూ, తర్వాత బాబా గురించి, బాబా యొక్క చరిత్రని నేను షిరిడీకి ఇట్లా పోయాను అని మాస్టర్ గారు 1963లో పోయాను. నేను పోయినప్పుడు అక్కడ నాకు ఇట్లా అనుభూతి కలిగింది. బాబా విగ్రహం కళ్ళలో చూస్తూ ఉంటే ఆ భావాలన్నీ అప్పటికి 71, 72 నాటికి బాబా చరిత్ర ఇంకా తయారు కావాలి. ఇంకా మాస్టర్ గారు సత్యనారాయణరావు గారు అని చెప్పని ఆయన రాసినటువంటి సాయిబాబా చరిత్ర కొన్ని పుస్తకాలు తెప్పించి వాటిని చదవమని, పారాయణ చేయమని మాకు చెప్పేవారు. తర్వాత మాస్టర్ గారు వివిధ విషయాల మీద ఆయన వ్యాసాలు రాసి, అప్పటికి ఏవి ప్రింట్ కాలే ఇంకా, అప్పటికి ఆయన భావనలన్నీ కూడా, ఆయన ఆలోచనలు, ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు అన్ని వ్యాసాల రూపంలో రాసి పెట్టున్నారు. అవన్నీ మీరు కాపీ చేసుకొని నా దగ్గర ఉన్నాయి, మీరు చదవండి. వాటిని మీద అర్థం కాని ప్రశ్నిస్తే వాటికి నేను సమాధానం మీకు వివరణ ఇస్తాను, మీకు సంతృప్తికరమైనటువంటి జవాబు దొరుకుతుంది అంటూ చివరికి ఈ 3 ఏళ్ళు గడిచేటప్పటికి మాకు ఒక రకమైనటువంటి సదభిప్రాయం, ఆయన చక్కటి మహనీయుడు, ఒక ఋషితుల్యుడు, కాకపోతే ఇన్ని విషయాలని ఆయన సాధించడం, ఆయన జీవితంలో చాలా ప్రసన్నుడు, ఎవరికి హాని చేయనటువంటి గుణం ఉంది, అందరూ తమ వాళ్ళేనంత దగ్గర తీసుకునే గుణం ఉంది. ఒక తల్లి తండ్రి ఏ విధంగా అయితే బిడ్డల్ని దగ్గర తీస్తారో అంతకంటే గొప్పగా ప్రేమగా చూసే మహనీయుడిగా మాస్టర్ గారు. మాకు ఏదైనా ఆరోగ్యంలో తేడా వచ్చినా ఇదిగో ఇట్లా ఈ వైద్యం తీసుకోండి అని కొన్ని నాటు వైద్యాలు చెప్పేవాడు. హోమియోలో ఇట్లా రాధాకృష్ణ గారి దగ్గర మంది ఇస్తారు, ఆయన తీసుకోండి తగ్గిపోతుందని. ఆయన అన్ని విధాల మా శ్రేయస్సుని కోరేటువంటి వ్యక్తిగా, చాలా అభిమానవంతుడు. ఇట్లాంటి మనిషి మనం ఎక్కడా లోకంలో ఎవరిని చూడము అన్నటువంటి ఆ భావం మాలో కలిగింది. ఆ ప్రశాంతంగా ఆయనతో ఉంటే ప్రశాంతంగా ఉండేది, ఏవి కావాలనిపించేది కాదు. మనం ఎందుకు వచ్చాము, మనం చదువు కోసం వచ్చాము, చదువు శ్రద్ధగా చదువుకోవటము, మంచి లక్షణాలని డెవలప్ చేసుకోవటము అని. మాకు 3 ఏళ్ళు అయిపోయేటప్పటికీ ఒక చక్కటి ఆలోచనలతో మా మనసంతా అయిపోయింది. తర్వాత మాస్టర్ గారు చీరాల స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సర్కార్ ఎక్స్ప్రెస్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే, అంటే కాలేజీ టైం అయిన తర్వాత
వెళ్ళాలి ఎట్ చేద్దామంటే అప్పుడు టాక్సీలు అవి లేవు, ఆటోలు కూడా లేవు ఆ రోజుల్లో. రిక్షాలు ఒకటారా అక్కడ ఉండేది. సైకిళ్ళు అంటే గూడూరు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇవాళ చీరాల సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలనుకుంటాను, ఎట్ చేద్దాము అని మాతో అంటే కొంచెం ఆయన అంటే అభిమానంగా ఉండేటువంటి వాళ్ళం, కొంచెం ఎక్కువసేపు ఉండేవాళ్ళం. కొంతమంది స్పష్టంగా చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 5-6 గుణం ఆయనతో కూడా దిగి ఇంకేదైనా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇట్లా అడిగినప్పుడు అది వెరీ సింపుల్ సార్, మేము ఇద్దరం కలిసి చెరొక సైకిల్ తీసుకుంటాము, మాస్టర్ గారికి సైకిల్ తొక్కడం రాదు కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నేను కొంచెంసేపు ఇంకొక అబ్బాయి కొంచెంసేపు అని మేము సిద్ధపడి 25 కిలోమీటర్లు మాస్టర్ గారిని సైకిళ్ళ మీద తీసుకెళ్లి గూడూరు ఆయన్ని రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి రైల్లో ఎక్కించేసి మళ్ళా వెనక్కి వచ్చేవాళ్ళు. సైకిల్ ఆయన తీసుకుపోయి మళ్ళా వెనక్కి మేము వచ్చేటప్పటికి 11 గంటలకి ఉండేది నైట్ సర్కార్ ఎక్స్ప్రెస్. ఆ రోజుల్లో ఆయన చీరాలు వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా, ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే జనరల్ గా సర్కార్ ఎక్స్ప్రెస్ నే యూజ్ చేసేవాళ్ళు. అలా సైకిల్ మీద తీసుకెళ్ళి అంటే ఆ రోజుల్లో అది తక్కువ ఖర్చుతో కూడినటువంటిది. తర్వాత రెండవది మాకు ఆనందం, ఆయనతో కూర్చోబెట్టుకొని సుమారు 12 కిలోమీటర్లు అంటే 2 గంటలు అట్లా పట్టేది, 2 గంటల పైగా పట్టేది. ఫోన్ 2 గంటలు, దాంట్లో 2 గంటలు, సుమారు ఒక 5 గంటల పాటు ఆయన అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కించి హాయిగా ఇంటికి వచ్చేవాళ్ళం. అంటే మేము ఆయనకి సేవ చేశాము అనేటువంటి ఒక తృప్తి, ఆయన మాతో ఆనందంగా నాకు పర్పస్ నెరవేరిందని ఆయన సంతోషంగా, అట్లా చేదోడు వాదోడుగా ఎట్లా కార్యక్రమాలను ఆయనతో కూడా నిర్వహించడం అనేది మేము డిగ్రీ ఉన్న రోజుల్లోనే ఆయనతో అట్లా ఆనందంగా గడపడం జరిగేది అనమాట. సో ఈ లోపల డిగ్రీ పూర్తయింది. పూర్తయిన తర్వాత సరే సెలవులకి ఇంక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండడానికి లేదు కదా, హాస్టల్లో పర్మిట్ చేయరు. ఇంకా మాస్టర్ గారికి చెప్పి సార్ జీవితం 3 ఏళ్ళు మీతో హాయిగా గడిచిపోయింది, పూర్తయిపోయింది అని చెప్పని చివరిగా నమస్కారం చేసుకొని మళ్ళీ మనం కలుసుకుంటూ ఉంటాము, మీరేమి ఆలోచన చేయకండి అని చెప్పని ధైర్యం చెప్పి మేము లగేజ్ అంతా తీసుకొని మా గ్రామాలకు వెళ్ళిపోయాం, మా నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. పరీక్షలు రాసి వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ వస్తే పాస్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ తీసుకోవడానికని నేను ఒక పూట మాస్టర్ గారికి మళ్ళా విద్యానగర్కి వచ్చాను. వచ్చి మాస్టర్ గారి దర్శనం చేసుకొని కాలేజీకి వెళ్ళి సార్ సర్టిఫికేట్స్ కోసం వచ్చినందుకు ఏంటి ఇప్పుడు వచ్చారంటే రిజల్ట్స్ వచ్చాయి కదంటే అవునవును వచ్చాయి తెలిసింది అని అన్నారు. తర్వాత వెళ్ళి కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళా నేను మాస్టర్ గారి దగ్గరికి వస్తే తర్వాత ఏమిటి అన్నాడు. ఇంకేముంది సార్, మీరు మాకు నేర్పినటువంటిది ఎలా జీవించాలో అన్నది అర్థమైంది. అంటే ఈ లోపల పరీక్షలు చివరగా జాగ్రత్త పడి నేను మాస్టర్ గారిని అడిగాను, సార్ మీరు గుర్తుగా అంటే లోపల భావం ఏంటంటే ఈయన ఎప్పుడు బాబా పిలిస్తే అప్పుడు నేను వెళ్ళిపోతానని అంటున్నాడు, ఈయన మనకు మళ్ళీ కనిపించకుండా పోతాడేమో అని చెప్పని ఆయన రూపం ఎట్లా ఉంటాడు అన్నది మనం ఆయన రూపం కోసంగా ఫోటో తీయించుకోవడం. విద్యానగర్లో ఫోటోగ్రాఫర్ లేడు, సో కోటకు వెళ్ళాలి. కోటకు ఒకసారి వెళ్దాము, మీరు వస్తారా, మీతో ఫోటో తీసుకుందామని అనుకుంటున్నామంటే దాన్నేం తప్పకుండా పోతాం అని, ఎన్ని గంటలకు పోదాము అని అడిగాను. అడిగితే రేపు సాయంత్రం 4 గంటలకి మనం కోట దాకా అంటే నడిచి వెళ్ళాల్సిందే, 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కోటకు వెళ్ళి అక్కడ ఫోటో అంటే
రేపు ఈయన మహానుభావుడు మహాత్ముడు సాయినాథుడికి ఎట్లయితే గుళ్ళు కట్టారో మాస్టర్ గారికి కూడా గుళ్ళు కట్టాల్సిన అవకాశం కూడా రావచ్చు అని ఊహించిన వాళ్ళు మొట్టమొదటి వాడిని నేను. అంచేత మాస్టర్ గారి ఒక రూపం పటం అన్నది నా దగ్గర ఉంటే ఎక్కడ వెతుక్కోకుండా, అంటే నేను ఏ ప్రదేశానికి పెడతానో ఏం చేస్తానో, ఆయనకి ఒక గుడి కట్టాలంటే ఆ స్వరూపం గుడి కట్టి ఆయన గుడిలో విగ్రహం పెట్టాలంటే ఆయన రూపం కావాలి. అంచేత దానికోసంగా ఫోటో నా దగ్గర ఉండాలి. ఇంకొకరికి కోసం మాస్టర్ గారు ఫోటో ఉందా అని అడగాల్సిన పని లేకుండా నేను సిద్ధంగా పెట్టుకోవాలి అని చెప్పేటటువంటి మనసు నాకు ఏర్పడింది. సో వెళ్ళి ఇద్దరం ఫోటో తీసుకొని ఆయనకు ఒక ఫోటో చక్కగా, అంటే ఆ రోజు గార్బేజ్ కుర్చీలే ఉన్నాయి అక్కడ. ఆ ఫోటో కూడాను అక్కడ ఊర్లో ఉన్నది ఒకటే ఫోటో, రవి ఫోటో స్టూడియో అని అతని దగ్గరికి వెళ్తే గార్బేజ్ కుర్చీ వేశాడు. ఆ మాస్టర్ గారిని ఫోటో తీశాడు. తర్వాత సార్ మీరు నేను ఒక ఫోటో తీసుకున్నాను కలిసి అంటే తప్పకుండా దాంట్లో ఏముందని ఆయన 2 కుర్చీలు వేయి ఇద్దరం కూర్చుంటామని చెప్పిన ఫోటోగ్రాఫర్తో అంటే వద్దు మీరు కుర్చీలో కూర్చోండి నేను కింద కూర్చుంటాను అంటే లేదు పర్వాలేదు ఇద్దరం కూర్చొని తీసుకుందామని చెప్పారంటే నేను వినకుండా కింద కూర్చొని అదొక ఫోటో. ఆ 2 ఫోటోలు నేను తీసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడాను గోవిందప్ప ఇట్లా మాస్టర్ గారితో ఫోటో తీసుకున్నాడు. అంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం దూరంగా ఆలోచించి నేను ఒక అవగాహనకి వచ్చి ఆ పని చేసేవాడిని. సత్యం ఏదో అర్థమైంది, మన జీవిత రహస్యం ఏదో తెలిసింది. ఏమిటి జీవిత రహస్యం అంటే మనము ఈ జన్మకు వచ్చాము, ఈ జన్మలో మంచితనంగా ధర్మంగా నీతివంతంగా జీవిస్తూ 10 మందికి మాస్టర్ గారు ఎట్లయితే ఆయన సహాయ సహకారాలు అందిస్తూ అందరిలో భావాన్ని చూసేటువంటి ఆ తత్వం నాకు కలగాలి అన్నటువంటిది ఆ రూట్ అర్థమైంది. కాబట్టి ఇంకా మళ్ళీ మాస్టర్ గారితో ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, అక్కడ పీజీ అది లేదు, ఇంకా చదవాలని లేదు. సో నెక్స్ట్ ఏమిటి అని మాస్టర్ గారు ప్రశ్నించినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమీ లేదు సార్, ఇంకా హాయిగా సాధన చేసుకుంటూ ఏదైనా ఒక చిన్న ఉద్యోగం, ఇప్పుడు మీరు సంపాదనతో జీవిస్తూ ఒకరి మీద ఆధారపడకుండా మీరు ఎట్లా జీవిస్తున్నారో అట్లా జీవించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు, ఎక్కువ కాంటాక్ట్ లేకుండా జనాలతో కష్టం లేకుండా అని చెప్పి నా భావాలన్నీ ఆయనతో చెప్పాను. అట్లా ఎందుకంటావు, నువ్వు పీజీకి అప్లై చేయవా అన్నాడు. ఆ పీజీ గురించి ఇంకా ఆలోచన లేదు, పీజీ చేస్తే కూడాను ఎక్కువ జనాలతో సంబంధాలు తగ్గించుకొని నేను హాయిగా జీవించడం కోసంగా ఇట్లా ప్లాన్ చేసుకున్నానంటే అట్లా కాదు, నువ్వు పీజీకి అప్లై చేయి అంటే ఇంకా పీజీ గురించి ఆలోచనే లేదన్నా. నేను ఎన్నిసార్లు చెప్పినా మాస్టర్ గారు నువ్వు పీజీకి అప్లై చేయి అంటే నేను రెడీ కూడా రాలేదు సార్, వచ్చి సర్టిఫికేట్ తీసుకొని మీ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము, వెళ్ళి కడపలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఈ సర్టిఫికేట్స్ నాకు డిగ్రీ వచ్చినట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ఉద్యోగం ఆఫర్ వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళి అట్లా జీవించాలన్నటువంటి ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఇంకా వేరే హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన లేదు అంటేనో అట్లా కాదు, నా మాట వినో, నువ్వు పీజీకి అప్లై చేయని చాలా సార్లు చెప్పడంతో నేను రెడీగా లేను, అంటే డబ్బు తీసుకురాలేదు పీజీకి అప్లై చేయడానికి. అంటే లేదు నేను ఇస్తాను, తిరుపతికి వెళ్ళి ఈ పూటే అప్లై చేసేయి అని చెప్పని మాస్టర్ గారు చెప్పడంతో ఇంకా ఎటు ఆయన గురించి కాదు అని లేక, సరే అప్పుడు సీటు వచ్చినప్పుడు కదా ఆలోచించాలా పీజీ అన్నది, ముందు అప్లై చేస్తేనే కదా నీకు నెక్స్ట్ అవకాశం అనేది ఉంటుంది అంటే నేను వెళ్ళి ఫిజిక్స్ కెమిస్ట్రీకి రెండింటికి ఎస్యూ యూనివర్సిటీలో అప్లై చేశాను. నాకు వచ్చిన మార్క్ లిస్ట్లో అది తీసుకెళ్ళి చేసిన తర్వాత నాకు రెండిట్లోనూ సీట్ వచ్చింది. ఒకటేమో కెమిస్ట్రీ తిరుపతిలో వచ్చింది, ఫిజిక్స్ అనంతపూర్లో వచ్చింది. అప్పుడున్న సీనియర్స్ అందరూ ఏం చేశారంటే కెమిస్ట్రీ కొంచెం అక్కడ ఆ స్టాఫ్
పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ తక్కువగా ఉంది, వాళ్ళు ఎక్కువగా పాస్ చేయడం లేదు, ఫిజిక్స్ లోనే చేరు నువ్వు అని చెప్పి నాకు సీనియర్స్ సలహా ఇచ్చారు. ఫిజిక్స్ అంటే అనంతపూర్లో వచ్చారు, ఎందుకంటే నేను రాయలసీమ వాడిని కనుక, అనంతపూర్ రాయలసీమ ప్రాంతం కనుక రాయలసీమ వాళ్ళకి అక్కడ సీటు అలాట్ చేశారు. అనంతపూర్ అంటే విజయనగర్కి చాలా దూరం అవుతుంది, తిరుపతి అయితే దగ్గర 100 కిలోమీటర్ల లోపు, అనంతపూర్ 300 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి మాస్టర్ గారి దర్శనం కోసం మనం ఏదన్నా రావాలంటే అనంతపూర్ కష్టము. అనంతపూర్ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కొంత ప్రయాస చేశాను. వాళ్ళు అక్కడ ప్రొఫెసర్ ఏమన్నారంటే, నిన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి నీతో పాటు 20 మంది ఇక్కడికి వచ్చేటట్లున్నారు, అనంతపూర్లో ఆ కోర్స్ ఫిజిక్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అని చేత ట్రాన్స్ఫర్ అడక్కు, సెకండ్ ఇయర్ లో కావాలంటే ఇక్కడ వద్దు అని చెప్పి నా ప్రొఫెసర్ వాళ్ళు చెప్పారు. ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, కెమిస్ట్రీలోనే చేస్తాను అంటే ఫిజిక్స్ మాస్టర్ గారికి ఇష్టం కనుక ఫిజిక్స్ లో వెళ్దాం అనుకున్నాను. సీనియర్స్ ఇచ్చిన సలహా కూడాను ఫిజిక్సే మేలని చెప్పి చెప్పడంతో ఫిజిక్స్కే మొగ్గాను. కానీ మాస్టర్ గారికి దూరం అవుతాను అన్న భావంతో తర్వాత ఎక్స్ట్రా 10 రూపాయలు కడితే, అప్పటికి ఇంకా టైం ఉంది, అడ్మిషన్స్ క్లోజ్ కాలేదు, అంచేత నాకు కెమిస్ట్రీలో కూడా సీటు అలాట్ అయింది కనుక వెళ్ళి కెమిస్ట్రీలో తిరుపతిలో చేరాను. ఎప్పుడు వీలైతే అప్పుడు మాస్టర్ దర్శనం చేసుకోవాలంటే పరిగెత్తుకుంటా వచ్చేవాడిని. అనేక సందర్భాల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమాలు విద్యానగర్లో జరిగేటప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడిని. ఏదైతే 9/4/74లో మాస్టర్ గారు ఒక ఉపదేశం లాగా, అంటే ఇంకా కొత్తగా చెప్పబోయేది లేదు అన్నటువంటి ఆ విషయాలు మరి ఆ సమయంలో ప్రజెంట్ కావడానికి నేను ఆ రోజు నాకు విద్యానగర్ రావాలని మనసులో బాగా అనిపించి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 12 గంటలకే ముందు గబగబా భోజనం చేసి మాస్టర్ గారి దగ్గరికి రావాలని చెప్పని విద్యానగర్ వచ్చాను. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ ఉపదేశం, అంటే ఈ చైతన్య శక్తి ఎట్లా అన్నటువంటి ఆ సాధన గురించి చెప్పినటువంటి ఆ విశేషాలన్నీ కూడాను ఒక పేపర్ గా మాస్టర్ గారు రాశారు, అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. నేను విద్యానగర్కి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5:30 అవుతుంది. మాస్టర్ గారు కళ్ళు మూసుకొని గొప్ప ధ్యానంలో ఉన్నాను. ఎప్పుడూ చూడలేదు ఆయన్ని, అంత దీక్షగా ధ్యానంలో ఉండిపోయారు. ఆ తర్వాత టక ఒక పేపర్ తీసుకొని రాసి ఇంకా కొత్తగా చెప్పబోయేది లేదు అంటూ ధ్యానం ఎట్లా చేయాలి, సాధన ఎట్లా చేయాలి అన్నటువంటి ఆ విశేషాలన్నింటితో కూడినటువంటి ఆ పేపరు తర్వాత చదివి వినిపించారు. మధ్యలో ఒకసారి ఆ ధ్యానంలో కళ్ళు తెరిచి నేను ఆయన దగ్గర పక్కనే కూర్చొని ఉంటే చూసి ఎప్పుడు వచ్చావు అని అడిగాను. అడిగితే ఇందాక వచ్చాను సార్, మీరు ధ్యానంలో ఉన్నారు అన్నాను. ఇంకేమి పెద్ద మాటలు లేవు, మాటలు కూడా ఆయన దగ్గర నుంచి రావటం లేదు, చాలా స్లోగా వాయిస్ వస్తుంది. అవన్నీ ఆ రోజు చెప్పాడు. అప్పుడు ఈ థామస్ వీళ్ళంతా అక్కడే చదువుకుంటున్నారు వాళ్ళు, ఇంకా నేనేమో తిరుపతిలో పీజీ చదువుతున్నాను. అంచేత థామస్ ఈ మాస్టర్ గారి ప్రదాకా రాసి చెప్పినటువంటి ఈ పేపర్ను జాగ్రత్తగా తీసుకో, అక్కడ మాస్టర్ గారు కింద పెడతారు, తీసుకొని నువ్వు దాన్ని కాపీ చేసి నాకు తిరుపతికి, అంటే ఆ రోజుల్లో జెరాక్స్ లేవు, ఇది 1974లో జరిగింది, జెరాక్స్ సిస్టమ్ అన్నదే లేదు అప్పట్లో. అంచేత నువ్వు కాపీ తయారు చేయించి అతను తన స్వదస్ఫూర్తితో ఆ మాస్టర్ గారు రాసిన ఆ కాపీని రాసి నాకు తిరుపతికి పోస్ట్ చేశాడు. ఆ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఒరిజినల్ కాపీ మాత్రం నువ్వు తీసుకో, దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఆ పుస్తకాల మధ్య అది మిస్ అయిపోతే అందులో మాస్టర్ గారు మనకు రాసి ఇచ్చినటువంటిది విన్నామే కానీ అవి మళ్ళీ చదువుకోవడానికి మనకు అవకాశం ఉండదని చెప్తే అతను జాగ్రత్తగా దాచిపెట్టి, తర్వాత మాస్టర్ గారు ఆ మరుసటి రోజు అడిగితే మీరంతా జాగ్రత్త పనులంటూ మాస్టర్ గారు అభినందించడం, అవన్నీ కూడా
మహాత్ముల ముద్దు పెట్టడంలో ఆ కాపీని జతపరిచాడు. అందులో సారాంశం అంతా కూడాను ఆనాడు వినిపించాడు. ఇట్లాగా తర్వాత మాస్టర్ గారు నేను పీజీ చదువుతూ ఉండగా ఫస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక ప్రొఫెసర్తో కొన్ని ఆ మాటల సందర్భంలో ఆయనకు మరి ఎక్కడ నా మీద ఇబ్బంది కలిగిందో తెలీదు. మొత్తం మీద ఆయన సబ్జెక్ట్ లో నాకు తక్కువ మార్కులు వేశాడని చెప్పాలో లేక నాకు వచ్చాయని చెప్పాలో తెలియదు. మొత్తం మీద టోటల్ మీద 1 మార్కుతో తగ్గి నేను ఫెయిల్ కావడం, ఫెయిల్ చేశారనకతే నేను ఫెయిల్ అయ్యాను అని మాస్టర్ గారికి ఆ విషయం అక్కడ ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ చెప్పారు. అంటే ఆ రోజుల్లో ఉత్తరాలు రాయడమో లేదంటే ఫోన్ ద్వారా చెప్పడం అట్లాంటిది ఏమి ఉండదు. లేదా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాస్టర్ గారికి ఇదిగో ఇట్లా అని చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు నా విషయం బలరాం రెడ్డి అని నా క్లాస్మేట్, అతను ఫిజిక్స్ అనంతపూర్లో చదివాడు. అతనికి ఫిజిక్స్ సీట్ అనంతపూర్లో వచ్చింది. వాళ్ళు ఈ భావన అంటే మాస్టర్ గారు దూరం అవుతారు అన్నది వాళ్ళు ఆలోచించలేదు. నాకు అట్లా ఆలోచన వచ్చి నేను తిరుపతిలో చేరాను. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఆ పూట ఉండి మళ్ళీ మరుసటి రోజు, సో ఆ తెల్లవారుజామునే నేను మరుసటి రోజు వెళ్ళిపోయాను. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని విని అది తర్వాత ఆ పేపర్ నాకు వచ్చింది కనుక అది అప్పుడప్పుడు చదువుకుంటూ అందులో చెప్పినటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ తర్వాత ఏమి అబద్ధం ఆడకుండా ఒక 40 రోజులు ఉండగలమా లేదా అని ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం తిరుపతిలో ఉండగా. ఇట్లా మాస్టర్ గారు చెప్పినట్టు మాకై మేము ఆలోచించి ఇలా చేశాం సార్ అంటే సంతోషం, మంచిది అని చెప్పని ప్రోత్సహించేవాడు. ఇట్లా మాస్టర్ గారు చెప్పిన సాధనా విషయాలు అన్ని కూడాను ఎదుటి వారితో ఎట్లా మంచిగా ఉండాలి, ఎలా ధర్మంగా ఉండాలి, ముందు సత్యాన్ని అనుసరిస్తే అబద్ధం చెప్పకుండా అది మనిషిని మంచి వైపు మార్గానికి దారితీస్తుంది అన్నటువంటి ఆయన అనేక విషయాల్లో కొన్ని విషయాలు నోట్ చేసుకొని అలా సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత పీజీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2 ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలా, నెక్స్ట్ ఏం ఫిక్స్ చేయాలా అంటే మాస్టర్ గారి సలహా కావాల్సిందే. నా ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు మాస్టర్ గారు పీజీ చేయమన్నప్పుడు నేను వద్దు అని చెప్పి అన్నటువంటిది అది చేసి తీరాలి అన్నట్టుగా పీజీ చేయించాడు ఆయన. ఆయనకు అనుబంధంగానే జీవించాను. ఆ 2 ఏళ్ళు నేను తిరుపతిలో ఉన్నా కూడా విద్యానగర్లో ఉన్నట్టే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు సెలవు ఉందంటే విద్యానగర్కి వచ్చేయటం, ఆయనతో గడపటం, మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోవటం, అట్లా అనుబంధం అది అట్లాగే కొనసాగింది. సో 1975 నాటికి పీజీ పూర్తయిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇప్పుడు ఏం చేయమంటారు, నేను డిగ్రీతోనే ఆపి అట్లా ఉండాలనుకున్న వాడిని ఇట్లా మార్చారు, ఇప్పుడు ఏం చేయమంటారంటే నెక్స్ట్ ఏమిటి మీరు ఏం చెప్తే చేస్తాను అని అన్నప్పుడు సరే నువ్వు హైదరాబాద్ వెళ్ళు, ఈ లోపల ఏం చేయాలో నేను చేస్తాను అన్నారు. అంటే సరే వెంటనే ఇంకొక మాట పక్కన అన్నారు. మన రాధాకృష్ణ వాళ్ళ యొక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ తెలిసిన వాళ్ళకి ఒక లెటర్ రాధాకృష్ణ రాయమంటాను, వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని వాళ్ళని పోయి కలుసుకో, వాళ్ళు అక్కడ నీకు ఏదైనా ఉద్యోగ ఏర్పాటు అది చూస్తారు అని ఒక రికమెండేషన్ లెటర్ అన్నట్టుగా నాకు ఒక దారి. అయితే ఈ లోపల వాళ్ళతో కలుసుకొని సఫలీకృతం అయ్యేదాకా నీవు
స్పిరిచువాలిటీ మీద, ఆధ్యాత్మికత మీద, నువ్వు నా దగ్గర తెలుసుకున్న విషయాల మీద ఆర్టికల్స్ రాస్తూ అక్కడ రేడియోలో టాక్స్ ఇవ్వడం కానీ, టీవీలో అప్పుడప్పుడే టీవీలో ఏదైనా వాళ్ళకి ఆర్టికల్స్ ఉపయోగపడితే అన్నట్లుగా నేను కాలేజీలో ఉండగానే డిగ్రీలోనే మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాయమని, ఏది నిజం వీటి మీద మీకు తెలుసుకున్నాం కదా సైన్స్ స్టూడెంట్, ఆర్టికల్స్ రాయమని చెప్పి మాస్టర్ గారు రాసేదాకా రోజు అడిగేవారు. ఎందుకు అడిగించుకోవడం, ఆయనతో రేపు రాస్తాను సార్, ఏ రోజు రాస్తాను, బిజీగా ఉన్నాను, క్లాస్ వర్క్తో అని చెప్తూ ఉంటే, లేదు నువ్వు ఆర్టికల్స్ రాసి సబ్మిట్ చేయని చెప్పని ఆర్టికల్స్ రాయించేవాడు ఆ రోజుల్లోనే. తర్వాత లెక్చరర్గా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆర్టికల్స్ అవి రాయించేవాడు. తర్వాత లెక్చరర్గా మళ్ళీ ఆయనతో సో హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 250 రూపాయల జీతంతో చీఫ్ కెమిస్ట్ అన్నటువంటి డిజిగ్నేషన్తో ఒక ఫ్యాక్టరీలో వాళ్ళ ద్వారా చేరాను. అక్కడ చేస్తూ ఉండగా ఇంకో ఫ్యాక్టరీకి, ఇండో అమెరికన్ ఫ్యాక్టరీకి నేను కెమిస్ట్రీ వాడిని కనుక అక్కడ ట్రై చేస్తే అక్కడ ఉద్యోగం అప్పుడు సుమారు 1000 రూపాయలు పైగా జీతం, అన్ని ఎమాల్మెంట్స్ నాకు వచ్చేవి. ఇట్లా మాస్టర్ గారు గోవిందపేట్ల హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, 1000 పైగా ఎమాల్మెంట్స్ వస్తున్నాయని అందరికీ సంతోషంగా చెప్పేవాడు, ఉత్తరాలు రాసేవాడు. ఇలాగా జరుగుతూ ఉండగా నాకు మనసు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మాస్టర్ గారి దగ్గరకి రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి నా జీవితాన్ని అని అనుకుండేవాడిని. అది ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది. ఎట్లా మాస్టర్ గారి దగ్గరికి విద్యానగర్లో నాకు ఏదైనా ఉద్యోగం వస్తే ఆయనతో సహకారిగా ఉంటూ ఆయన దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పని ఆ విధంగా ఆలోచనలు ఉండేవి. ఈ లోపల ఒకరోజు అంటే మాస్టర్ గారు హైదరాబాద్లో ఉండగా వాళ్ళకి ఇదిగో పలానా ఏబిపిఎస్ అప్లికేషన్ పంపించు, ఈ చెన్నైకి ఇదిగో పలానా ఇట్లా చేయి అని వాళ్ళు ఎవరికో వాళ్ళకి అవసరాల గురించి మాస్టర్ గారు ఉత్తరాలు రాసేవారు. ఆ విధంగా నా పని అయిపోయిన తర్వాత ఆ ఈవినింగ్స్ నేను టౌన్కి వెళ్ళి మాస్టర్ గారు చెప్పినటువంటివి అవి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి పోస్ట్ చేసే. ఒకరోజు సుమారు 10:30 ఆ ప్రాంతం, అంటే అప్పుడు హైదరాబాద్లో జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీసు 11 దాకా ఉండేది. అంచేత 10:30 ఆ ప్రాంతం అక్కడికి పోస్ట్ చేయడానికి మాస్టర్ చెప్పినటువంటి ఒక విషయం మీద వెళ్ళగా అక్కడ నెల్లూరు పత్రికలో విద్యానగర్ కాలేజీకి అపాయింట్మెంట్స్ గురించి అడ్వర్టైజ్మెంట్, కెమిస్ట్రీలో పోస్ట్ ఉంది, తర్వాత కామర్స్లో పోస్ట్ ఉంది అని చెప్పని అడ్వర్టైజ్మెంట్ అప్పుడు చూశాను. మాస్టర్ గారు నాకేమీ ఉత్తరం రాయలే, ఇట్లా విద్యానగర్లో పోస్ట్ పడింది, నువ్వు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది కూడా ఏం రాయలేదే మాస్టర్ గారు. అయ్యో ఏమిటిదని చెప్పని వెంటనే అప్లై చేద్దాము, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా అని చెప్పని అప్పుడు 10:30 అయింది కాబట్టి అక్కడ పేపర్ కూడా దొరికే పరిస్థితి లేదు ఉత్తరం రాయడానికి. అక్కడేమో ఎనోలాప్ కొనుక్కొని అట్లా చూస్తే ఇంకొకతను ఒక పెద్ద స్టావ్ తీసుకొని దాని మీద అతను ఏదో ఉత్తరం రాస్తున్నాడు. అతని దగ్గరికి పోయి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పని, మీరు అందులో ఒక క్వార్టర్ షీట్ నాకు ఇవ్వగలరా అంటే హ్యాపీ ఇస్తాను అని చెప్పి క్వార్టర్ షీట్ ఇచ్చాడు. ఆ క్వార్టర్ షీట్ మీద నేను ప్రిన్సిపాల్ గారికి ఇట్లా నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, జమీన్ రైతులో ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కెమిస్ట్రీ అపాయింట్మెంట్ కి లెక్చరర్ గా అని చెప్పని జస్ట్ 4 వాక్యాలు రాసి అప్పుడు సర్టిఫికెట్లు కూడా నేను సబ్మిట్ చేయడం, ఓన్లీ లెటర్, రిక్వెస్ట్ లెటర్, నన్ను కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పని నేను రాస్తే
ఆయన అంటే నాకు అప్పటికి అందరూ బాగా స్టాఫ్ అందరికీ పరిచయం, నేను ప్రిన్సిపాల్ దగ్గర నుంచి. ఆయన అప్పటికి నేను చదివే నాటికి 73 తర్వాత ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు. అంటే బాలకృష్ణారెడ్డి గారని, బాలకృష్ణారెడ్డి గారని అక్కడ ఉండే స్టాఫ్ అందరికి కూడాను నేను సుపరిచితుడిని, అందరితో బాగా మాట్లాడేవాడిని. ఎందుకంటే మాస్టర్ గారు సంస్కారం నేర్పారు, పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళలో తప్పులున్నా మనకు అవసరంలా, ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలే, మనం గౌరవంగా ఎదుటి వారితో వ్యవహరించడం అన్నదే మనకు మాస్టర్ గారు నేర్పింది. కాబట్టి ఎవరితోనైనా సరే మనం చక్కగా మాట్లాడడం, గౌరవంగా వాళ్ళని చూడటం వల్ల డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ లాగా అట్లా ఆయనతో. ఆయన ఏంటంటే అయ్యో ఇక్కడ రాశాడు అని చెప్పి ఇంటర్వ్యూకి కాల్ఫాల్ చేశాడు. అంటే విద్యానగర్కి ఎప్పుడు నేను వస్తుంటాను కదా, తిరుపతిలో చదువుతున్నా వచ్చేవాడిని, హైదరాబాద్ లో ఉండగా వచ్చేవాడిని. అంచేత భరద్వాజ్ దగ్గరికి ఇతను వస్తుంటాడు, రేపు ఏం సార్ నేను అప్లై చేస్తే నాకు ఇంటర్వ్యూకి ఏం పంపించలేదు అని చెప్పని అంటారేమో అనే ఉద్దేశంతో మాస్టర్ గారు దగ్గరికి వచ్చేవాడు కదా అని చెప్పని, నేను బాగా పరిచయం కనుక ఆయన ఇంటర్వ్యూకి లెటరు ఫలానా డేట్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పని, ఏ సర్టిఫికెట్స్ పెట్టకపోయినా ఆయన నా ఒక లెటర్ని ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజీ పీజీ చేశానని తెలుసు కదా ఆయనకి, అంచేత ఆయన నాకు ఇంటర్వ్యూకి లెటర్ రాశాడు. నేను ఆ డేట్ లో మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తూనే మాస్టర్ గారు నేను వెళ్ళిన రోజు కూడాను ఆయన కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. నేను ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన రోజు కూడా ఒక్కడే ఉన్నాడు. ఏంటి వచ్చావు ఇప్పుడు అని నవ్వుతూ అడిగాడు. నేను శబ్దం వేసి వెళ్ళి కూర్చునేటప్పటికి ఇట్లా పోస్ట్ ఉంది, అవునా నేను గమనించలేదు అని. సరే, ఒకవేళ ఏది ఏమైనా ప్రతి సందర్భంలోనూ మాస్టర్ గారిని మేము ప్రశ్నించడము, ఆయన దగ్గర జవాబు తీసుకోవడం అన్నది ఒక అలవాటు. అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చినా రాకపోయినా మాస్టర్ గారితో ఏం మాట్లాడాను ఆ రోజు, ప్రధాన విషయంలో ఏం మాట్లాడాను అన్నటువంటివి అవి మాకు జీవితంలో గుర్తుండడం కోసంగా, సార్ ఇప్పుడు ఈ పోస్ట్ వస్తే ఇక్కడ మీ దగ్గర నేను ఉండడానికి నాకు అవకాశం దొరుకుతుంది కదా, మీరు బాబాకి చెప్పి నాకు ఈ అవకాశం వచ్చినట్టుగా చేస్తే బాగుంది కదా అంటూ ఇంకొక సహాయం కూడా ఆలోచించేయండి. బాబాకి ఎట్లా చెప్తారు, ఈ మేనేజ్మెంట్కి కూడాను మీరు సీనియర్ లెక్చరరు కాబట్టి గోవిందప్ప మనవాడే మంచివాడు, ఇక్కడ అవకాశం ఉంటే ఉద్యోగం ఇవ్వండి అని చెప్పని మీరు రికమెండ్ చేయగలరా కరెస్పాండెంట్తో అని చెప్పని అడిగితే, నేను అలా ఎవరికి చెప్పను అని మీకు తెలుసు కదా, అట్లా ఎట్లా వీలవుతుంది, నీవు రావాలనుకుంటే బాబా తప్పకుండా ఆ కార్యం నెరవేరుస్తారు అని ఈక్వల్ బట్టుతో ఆ వాక్యాన్ని పూర్తి చేశాడు. చేస్తే సజెస్తానంటే రేపు నేను చెప్పుకోవడానికి నీకు ఎట్లా జరిగింది అని ప్రతి విషయము ఇట్లా మాస్టర్ గారితో ఆలోచించే తత్వం మాది కనుక. సో ఇంటర్వ్యూకి వెళ్ళాను, మాస్టర్ గారు ఆశీస్సులు ఇచ్చారు, ఇంటికి పెట్టారు, ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని ఇక్కడ ఉద్యోగం అంటే అక్కడ పర్మనెంట్ ఉద్యోగం హైదరాబాద్ లో అని మేనేజ్మెంట్కి తెలుసు. అక్కడ మేనేజ్మెంట్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అన్నది ఏమిటంటే, నువ్వు నాకు బాగా పరిచయస్తుంది నాకని చెప్పి నా కరెస్పాండెంట్ అంటూ చివరికి లాస్ట్ లో ఉన్నాను. ఎందుకంటే సర్టిఫికెట్స్ అవి అప్పటికి సబ్మిట్ చేయలేదు కాబట్టి 12 మంది అప్లికెంట్స్ అటెండ్ అయ్యే వాళ్ళలో చివరి 12వ వాడిగా నన్ను పెట్టారు. సో అందుచేత మొదట 11 మందిని ఇంటర్వ్యూ అయిన తర్వాత 12వ వాడిగా నేను వెళ్ళగా ఆయన కరెస్పాండెంట్ నాకు నీ సంగతి నాకు తెలుసు, నీకు ఏదైనా ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ ఇక్కడ వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నించవచ్చు నిన్ను,
దాంతో నేనేమి నిన్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పని ఒక 15 నిమిషాలు సబ్జెక్ట్ మీద ఆ కన్సర్న్ ప్రొఫెసర్స్ వాళ్ళు ప్రశ్నలు అవి వేశారు. నాకు చక్కగా తెలిసిన సబ్జెక్ట్ మీద వాళ్ళు అడిగారు. హాయిగా సమాధానం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నీవు పర్మనెంట్ ఉద్యోగం కదా హైదరాబాద్ లో, మరి ఇక్కడికి అపాయింట్మెంట్ ఇస్తే వస్తావా అని ఆ కరెస్పాండెంట్ ఎక్స్ సీఎం గారు చేసినటువంటి, అప్పటికి ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయన నాతో పాటు బయటకు వచ్చి పర్సనల్ గా నీవు వస్తానంటే నేను నీకు ఇస్తాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు నాకు ఇక్కడ ఈ పోస్టుకు మన వాతావరణానికి సరిపడేటువంటి వ్యక్తులు కాదనిపిస్తుంది అని ఆయన పర్సనల్ తప్పకుండా వస్తానండి అని చెప్తే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో నేను చేరాలి అని చెప్పి కండిషన్ వెంటనే చెప్పారు. అక్కడ నేను పర్మనెంట్ పోస్ట్ కదా, అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి రావడానికి నేను వాళ్ళకి చెప్పాలి కదా అక్కడ హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగం వాళ్ళకి అని అట్లా వెళ్ళాను. వెళ్ళి చివరికి వాళ్ళు అక్కడ రిలీవ్ చేయలేదు. నిన్ను పోగొట్టుకోలేము మేము, మా ఫ్యాక్టరీకి చాలా హార్డ్ వర్క్ చేశావు, మాకు చాలా సర్వీస్ చేశావు, నువ్వు నిన్ను మేము పోగొట్టుకోలేము, రిలీవ్ చేయము అని చెప్పని వాళ్ళు కూర్చున్నారు. లేదు నేను వెళ్ళాలి, మా గురువు గారు ఉన్నారు అక్కడ ఆ ప్లేస్ లో నేను కోరుకున్న స్థలం అది, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ లైఫ్ అంటే నాకు ఆ టీచింగ్ లైన్, మా గురువు గారు ఉన్నారు, వారి సన్నిధిలో నేను ఉండాలని కోరుకున్నాను, సాయినాథుడు నాకు అవకాశం కల్పించారని చెప్పని వాళ్ళకి ఎట్లాగో చెప్పి మొత్తం మీద మీరు రిలీవ్ చేయండి చాలు, నాకు ఇవ్వాల్సిన ఏమన్నా జీతాలు నాకు అమౌంట్లు ఏమన్నా ఇవ్వాల్సి అయితే తర్వాత పంపిస్తున్నాను, నేను అడ్రస్ ఇస్తాను అని వెంటనే నేను 3వ రోజు వెళ్ళాలని చెప్పని రిలీవ్ అయ్యి వచ్చి విద్యానగర్లో చేరాను. ఇది విద్యానగర్లో చేరిన తర్వాత నెక్స్ట్ జీవితం మాస్టర్ గారితో అక్కడ విద్యానగర మందిర నిర్మాణం, మాస్టర్ గారితో సత్సంగాలు, ఆ పరిస్థితులు, కుంభాభిషేకాలు, ఇవన్నీ మందిర నిర్మాణంలో నన్ను మాస్టర్ గారు ఎట్లా వినియోగించారు అన్నటువంటివి మళ్ళీ చెప్పుకుందాం. మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.